హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదను అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్తుతించెదము నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము నశించిన దానిని వెదకి రక్షించిన యేసుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము 40వ పాట 23వ పేజీ 23వ పేజీలో ఉన్నటువంటి 40 నా యేసు ప్రేమింతు నిన్నా వాడావు నీకై నాదు పాపంబుల్ వీడితిని నా రక్షకుడా నా విమోచకుడా నిన్ ప్రేమింతు నేడే నా యేసు ప్రభు కల్వారిన్ మన్నింపు నాకిచ్చితివి ముండ్లా కిరీటంబున్ ధరించితివి నన్ ప్రేమించి చేసినవన్నిటికీ నిన్ ప్రేమింతు నేడే నా యేసు ప్రభు ప్రాణమున్నన్ పోయినన్ ప్రేమింతును జీవాముండు దాకా నిన్ను తింతును మరణ శయ్యాపైనే పల్కుదును నిన్ ప్రేమింతు నేడే నా యేసు ప్రభు మహిమకరంబౌ నివాసంబునా ప్రకాశంబౌ పార లోకమందునా కిరీటము ధరించి పాడేదాను నిన్ ప్రేమింతు నేడే నా యేసు ప్రభు యేసయ్యా నన్ను ప్రేమించావు నా కొరకు ప్రాణం పెట్టావు నా రక్షకుడివి విమోచకుడివి నీకోసం నా పాపాలన్నీ వదిలేస్తా ప్రాణమున్నా పోయినా నిన్నే ప్రేమిస్తా జీవం ఉన్నంత వరకు నిన్ను స్తుతిస్తా మరణ పడక మీద కూడా యేసయ్యా నిన్నే ప్రేమిస్తా అని చెప్తా ప్రాణమున్నా పోయినా నిన్ను ప్రేమిస్తా
మరణ పడకలో చివరి చావు బ్రతుకుల్లో ఉన్నా యేసయ్యా నిన్ను ప్రేమిస్తా అని చెప్తా యేసయ్యకి. ఎందుకంటే మహిమకరమైన నివాసంలో ప్రకాశమైన పరలోకంలో నన్ను ఉంచుకుంటావు, కిరీటం ధరించుకొని యేసయ్యా నిన్నే ప్రేమిస్తా అని నేను యేసయ్యకి చెప్పుకుంటా. యేసయ్య మన ఎడ్ల చూపిన ప్రేమ ఎంత గొప్పది. ఇంకొక పాట పాడుకుందాం. 143వ పాట, 167వ పేజీ. యేసు ప్రేమ వంటి ప్రేమ లేదు ఈహ పరంబోలా, పరమోనో చెరువారకు వడబారానిది. ప్రశస్తాంబౌ ప్రేమ ఓ పాపి వినుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు మహాప్రేమ తోడా. ప్రేమ పూరిత హృదయము వేరేదిగా నాము, యేసు భరింపని వేదన మనము చూడాము. ప్రశస్తాంబౌ ప్రేమ ఓ పాపి వినుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు మహాప్రేమ తోడా. దూరాన గాంచెడు నేత్రమును వేరుండుగా నాము, నేరస్తుడు దాని కాంతిని మీరిపో జాలాడు. ప్రశస్తాంబౌ ప్రేమ ఓ పాపి వినుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు మహాప్రేమ తోడా. యేసుని మాధుర్య స్వరమును పోలినది లేదు, ఏడారిన్ జలంబులా కన్నా కొరదాగినాది. ప్రశస్తాంబౌ ప్రేమ ఓ పాపి వినుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు మహాప్రేమ తోడా. పరంబున ఆయన రొమ్మున ఆనుకొను దాకా, ఆయన స్వరమున్ విందాము తప్పిపో జాలాము. ప్రశస్తాంబౌ ప్రేమ ఓ పాపి వినుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు మహాప్రేమ తోడా. యేసయ్య మహాప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమలో నడుద్దాం, ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన ప్రేమను అనేకులు చూపుదాం. ఆయన ప్రేమ మనం పొందుకొని చెప్పలేకపోతే అది ఒక వేషధారణ. ఓకే, గత వారమే వాక్యం విన్నాం. చెప్పండి, ఏం విన్నాం? వెరీ గుడ్. యేసయ్య ఆయన అడుగుల్లో మనల్ని నడపాలని, ఆయన అడుగు జాడల్లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచాడు. ప్రేమించటంలో మాదిరి. వింటున్నారు. ఆయన విని పోయిన వారం అంతా గందరగోళం చేశాడు ఆ సైతానుడు. యేసయ్య అడుగుల్లో పోయిన వారం విన్నావంటాయా? నువ్వు వాక్యం విన్నావుగా. ఆయన శ్రీను నతనీల్ విన్నావా పోయిన వారం? వేస్ట్ అయ్యా, వినటానికే పనికొస్తావయ్యా. యేసయ్య ప్రేమించడం అడుగులు వేశాడు అన్నాను. ప్రేమ. యేసయ్య ప్రేమించాడు, తండ్రి ప్రేమించాడు, మనం కూడా ప్రేమించాలి. ప్రేమ సహిస్తుంది, క్షమిస్తుంది, తట్టుకుంటుంది. ప్రేమ ఇష్ట ప్రకారం మాట్లాడదు, ఎలా పడితే అలా ఇతరుల కత్తిపోట్లాగా మాట్లాడదు. ప్రేమ. వింటున్నారయ్యా, వింటున్నారు. వేస్ట్. మీరు వినే కంటే వెళ్ళిపోవడం బెటరు ఇలాంటి వాళ్ళు. పోయిన వారం మేము చెప్పాంగా, ఆయన అడుగుల్లో ప్రేమ అనేది ఆయన అడుగుల్లో ఒకటి. ప్రేమ అని చెప్పి భార్యని ప్రేమించలేనోడు, కుటుంబాన్ని ప్రేమించలేనోడు, కన్నీరు కాచి సేవకుని ప్రేమించలేనోడు ఏం సేవ, ఏం వింటావా? ఏం దీవెన వస్తుంది నీకు? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మాట్లాడేవాడు ఏం ప్రేమ? ప్రేమ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా?
పోయిన వారం విన్నామండి, ఈ మాటలన్నీ విన్నాము. ప్రేమ, పరిచర్య, దేవుని బిడ్డలకి సేవ అండి. మోషేకి నమ్మకంగా సేవ చేశాడండి. స్త్రీలండి ప్రభు బిడ్డలకి, శిష్యులకి సేవకు సహాయపడ్డారండి. స్త్రీలు త్యాగం, విశ్వాసం, శ్రమలో, అవమానాలు తట్టుకోవటం, క్షమించటంలో ప్రభు చూపాడు. ప్రేమిస్తే క్షమిస్తావు, అన్నీ విన్నాం. సరే, ప్రభు చెప్పమన్నాడు, చెప్పుకుంటూ పోతున్నానులే. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. నా వంతులో నేను చెప్పగలిగింది ప్రభు ఏం చెప్పమన్నాడు అన్నీ ఖచ్చితంగా ఏం బోధించానో ఆ బోధ అయ్యాక ఆ వారం అంతా అతను చేసిన పని అంతా చాలా బాధలు పెట్టాడు. వింటున్నాడు కానీ వేస్ట్ అన్నమాట. ప్రభు ముందు జరగబోయని చెప్పాడు, ముందే చెప్పాడు. ఏం జరగబోతుందో ముందే జాగ్రత్త అని హెచ్చరించాడండి. అతను వినటానికి అలవాటు పడ్డాడు కానీ లోబట్టకు అలవాటు పడలా. వినటానికి ఇప్పుడు ఏం విన్నావు చెప్పలేడు, వింటే కదా. ఆ సినిమాలు, ఫోన్లు, సినిమాలు, సీరియళ్ళు అయ్యే ఆయనకి దేవుళ్ళు. చచ్చిపోయేవాడిని కాపాడాడు కదా, కాపాడినందుకు నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదయ్యా, గొనుగుడు, సనుగుడు, సినిమాలు, సీవీలు, టీవీలు ఇవి అంటాడు. సరే, నేను నిర్దోషిని, నా వంతులో నేను బోధించాను, ఖచ్చితంగా బోధించుకుంటా పోయాను. నేను దాయలేదు, నేనేది నా కొరకు నేను ఉంచుకోలేదు. హెబ్రీ అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం ఈ 5 నుండి చదివితే, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడానికి ఆతృత కలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దులుపుకొని, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ప్రభు ఏం చెప్పమన్నాడో ఆల్రెడీ అన్నీ చెప్పుకుంటా వెళ్ళా. మీ నైజాలు మారటలా, మీ బుద్ధులు మారటలా, మీ స్వభావం మారటలా, లోక స్వభావాలు మారటలా. ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి. ఇలాంటి పొట్టుని నేను సిద్ధం చేయడానికి లేను. నా దగ్గర పొట్టు అక్కర్లా. రోషంగా బ్రతికేవాడని నేను, రోషంగా ఉండేవాడే నాకు కావాలి. విని ఇష్టం వచ్చినట్టు ఇంటికి వెళ్ళి ప్రవర్తిస్తా. ఇట్లాంటి వాళ్ళు ఎందుకయ్యా? భార్యలు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఏంటయ్యా? బుద్ధి లేనివాళ్ళు. కుటుంబాన్ని దుఃఖపెట్టేవాళ్ళు ఎందుకయ్యా? సేవకుని దుఃఖపెట్టేవాళ్ళు ఎందుకయ్యా? ఇలాంటి వాళ్ళు నాకు ప్రభు ఆల్రెడీ ముందే చెప్పేశాడు. ప్రభు అడుగుల్లో నడవండి, ఇలా నడవండి. పురాణ చెప్పారు కదరా, కరెక్ట్ అదే వాక్యంగా చేసింది, అదే పనిగా. ఏదైతే దేవుడు చేయదున్నాడు అదే పని చేశాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు నాకు? మీకు దండం పెడతాను, వెళ్ళిపోవచ్చు, నాకు అక్కర్లేదు. అటోళ్ళు ఒక్కడున్నా ఖచ్చితంగా పనిచేసి వెళ్ళిపోతాను నేను. నాలో ఏమైనా తేడా ఉందా చెప్పండి. రోషంగా ప్రభు కోసం పనిచేస్తున్నా, ప్రాణాన్ని వదిలించుకొని సేవ చేస్తున్నా, నా ప్రాణం అడ్డం పెట్టి చేస్తున్నా. నా కళ్ళు చూసారో లేదో, బలహీనమైన పని చేస్తున్నా. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడి ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలా మమ్మల్ని మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తున్నారు, మరొకసారి నీకు వందనాలు. ఈ దినాన మీ సన్నిధి మాతో ఉంచండి. ఉదయకాలము పాకలపడలో మాకు జయమిచ్చారు, విత్తిన వాక్యాన్ని బట్టి వందనాలు. నైనా ఎంతో బలహీనుడినైనా నీవు అప్పగించిన పని చేస్తున్నాను, లెక్క చెప్పాల్సిన వాడి వల్ల పనిచేస్తున్నా. నైనా నీ కొరకు బ్రతకటం మాకు నేర్పండి. ఈ దైవజనుడిగా మీరు పంపించారు, ఎవరికి బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఏం బోధించమన్నారో అది ఈ సంవత్సరాలన్నీ బోధించుకుంటానే వచ్చాను నాయన. మా దగ్గర అలెగ్జాండర్ కంచరగాడిది లాంటి వాడు, కంచరవాడు లాంటి వాళ్ళు మా మధ్య ఒకడు లేవనివ్వద్దు. అలెగ్జాండరు అనే కంచరవాడు మీ సేవకులకు ఎంతో హాని చేసినప్పటికీ నైనా మీరు మీ సేవకులు పక్కనే నిలబడి బలపరిచారు, నిలబెట్టారు, ఎంతమందికి దీవెనగా చేశావు. ప్రభా, మీ కొరకు మమ్మల్ని నిలబెట్టు. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. వెత్తుతున్న వాక్యాన్ని ముద్ర వేయి, ఫలాలు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ సేవ ద్వారా ప్రభా మీరు మీ నామాన్ని ఘనపరచుకోమని బహు బలహీనుడినయ్యా నాయనా. నాణ్యమైన వారిని లేపయ్యా. నాణ్యమైన వాళ్ళు కావాలని ఆశపడుతున్నాను కానీ కల్తీ వాళ్ళే తయారవుతున్నారు, స్వార్థపరులు తయారవుతున్నారు. వాళ్ళ కొరకు వాళ్ళకు అనుకూలంగా నడవగలిగిన వారు తయారవుతున్నారు. నీ కొరకు బ్రతికేవారు లేరు నాయన, క్షమించు నాయన. అలాంటి వాళ్ళు నా దగ్గర తయారు కానియొద్దు నాయన. అలాంటి వాడుగా నేను నీ దగ్గర పని చేయటం లేదు నాయన. నువ్వు నాకు ఏం అప్పగించావో, ఎలా ఉండమన్నావో అలాగా ఉంటూ పనిచేస్తున్నా. నీవు నమ్మి నాకు అప్పగించావు, నీవు ఆశించినట్టుగా మాత్రమే పని చేయటం నాకు నేర్పయ్యా. ఎన్నడూ రెండు మనసులతో నేను నీ పని నేను చేయలేదు. నా హృదయం అంతటితో, నా శక్తి అంతటితో నీ పని చేస్తున్నా. వాక్యం అయిపోయేటప్పుడు ఎంతో బలహీనుడిని అయిపోయాను, అయినా నా ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఆ సేవ అయిపోయాక బలహీనులైన ప్రియులందరి కొరకు నేను ప్రార్థించేసి వారందరితో మాట్లాడి వారి సమస్యలు విని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచు. ఈ దినం మాతో మీరు మాట్లాడండి. లైవ్లో నీ వాక్యం వెళుతుంది, మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి ప్రభువుని స్తుతించుదాం. ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ఓకే. యేసుని నేను వెంబడింతున్, వెనుకకు తిరుగను. పల్లవుల్లో ఆ పల్లవి చూద్దాం, ఆ పల్లవి పడదాం. ప్రభుని వెంబడించేవారు ఎవరి వైపు దేని వైపు చూడరు. 102వ పల్లవి, 102వ పల్లవి. నూట 147వ పేజీ. దీనిలో యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. సిలువన్ మోసి లోకమున్ త్రోసి, సిలువన్ మోసి లోకమున్ త్రోసి, సిలువన్ మోసి లోకమున్ త్రోసి, వెంబడింతున్నే వెంబడింతున్. యేసు మిత్రుడు సాతాన్ శత్రువు, యేసు మిత్రుడు సాతాన్ శత్రువు, యేసు మిత్రుడు సాతాన్ శత్రువు, వెనుకకు
తిరుగను, వెనుకకు తిరుగను. యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్, యేసుని నేను వెంబడించేదన్. వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీకు ఇష్టము లేనిది ఏది నాలో మాలో ఉండనియొద్దయ్యా. నిన్ను నమ్మాము, నీ దగ్గరికి వచ్చాము అంటే నీకేమి ఇష్టమో అది చేయటానికి వచ్చాము అని అర్థం. నీ దగ్గరికి వచ్చి మా ఇష్ట ప్రకారం చేయటం కాకుండా, నీ దగ్గరికి వచ్చినప్పుడు మా ఇష్టం చేయకూడదు, మా ఇష్టం చేయాలంటే ఇక నీ దగ్గరికి రాకూడదు. నీ దగ్గరికి వచ్చి మా ఇష్టం చేసుకోవటం నువ్వు ఒప్పుకోవు. కాబట్టి తండ్రి, మీ దగ్గరికి వచ్చాం. మీ ఇష్టము చేసేవారికే సమాధానము, సంతోషము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానము. నీకు ఇష్టలైన వారికి సమాధానము, కుటుంబాలలో ఆశీర్వాదం. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇష్టం చేయటానికి వచ్చాం. కాబట్టి యేసు ప్రభువా, నీ ఇష్టం చేస్తూ ముందుకు సాగటం మాకు నేర్పు. వెత్తబడుతున్న వాక్యాన్ని ముద్ర వేయండి, భద్రపరచండి, ఫలాలు ఇవ్వండి. అయోగ్యుని నాయనా, మీ సిలువ చోటన నన్ను దాయి నాయనా. నా ఇష్టం చేయటానికి నేను రాలేదు నాయనా, నీ ఇష్టం చేయటానికి వచ్చాను. నువ్వేం చెప్పావో అది చెప్పడానికి వచ్చాను. కాబట్టి ఈ దినం నాకు మాకు కావలసిన వాక్కులు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని ఈ బిడ్డలతో మీరు మాట్లాడు. లైవ్లో వాక్యం వెళ్తుందో వారితో మాట్లాడు. మీ సన్నిధి మాతో ఉంచు. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది అని మొరపెట్టాను. కనుక దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యము దేవుడే నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఈ వాక్కుల యొక్క సత్యాలు దయతో మాకు తెలియచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రాను నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. 6వ వచనంలో 6వ వచనంలో కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. కొమ్మ నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే ఏలియా దేవుని సేవ చేశాడు. ఆయన సమయం ముగించబడిన తర్వాత గొప్ప దైవజనుడైన ఎలీషాని సిద్ధం చేశాడు. ఎలీషా దగ్గర ఎంతోమంది శిష్యులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు. దైవజనుడు, దేవుడు నియమించిన దైవజనుడు ఎన్నడూ రాజీ పడడు. దేవుడు నియమించిన దైవజనుడు ఎన్నడూ రాజీ పడడు. మనుషులు నియమించిన వాళ్ళైతే రాజీ పడతారు. ఎలీషాని ఎవరు నియమించారు? 1 రాజులు 19వ అధ్యాయం. ప్రభు మాట్లాడుతున్నాడు. 18వ వచనము.
దేవుడు ఆయన సేవకుడైన ఏలియాతో మాట్లాడుతున్నాడు. 15వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా ఏలియాకు సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దమస్కుకు ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి. ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి. నీకు బదులుగా ప్రవక్తగా ఉండటానికి అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయి. ఎలీషా ఒక ప్రవక్తగా ఏలియా స్థానంలో నియమించబడ్డవాడు, దేవుడే నియమించినవాడు ఎలీషా. ఎలీషా సోమరోడు కాదు. ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుతో వచ్చేవారు, ప్రభువుని వెంబడించేవారు ఎవరు ఎన్నడూ సోమరులుగా ఉండకూడదు. ఈయనేం చేస్తున్నాడు? ప్రవక్తగా అవ్వాల్సిన వాడు 18వ వచనంలో ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళు అనక నోటితో అలా అయిపోయాక 19వ వచనంలో ఏలియా చెట్టు నుండి పోయి షాపాతు కుమారుడు ఎలీషా కనపడెను. అతడు ఎలీషా తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తానే తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట వెళ్ళాను. ఎడ్లను విడిచి ఏలియా వెంట వెళ్ళాడు. దైవజనుడు చివరిగా నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తాను అని తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు. ప్రభు అప్పగించిన పనికి వచ్చేశాడు. ఆ తర్వాత ఎద్దుల మీద మనసు వస్తుందేమో అనుకొని ఆ ఎద్దులను వధించి గొప్ప విందు చేసి ప్రజలందరికీ భోజనం పెట్టి తల్లిదండ్రులకి ఆ ఊరోళ్ళందరికీ బై చెప్పాడు. వారు భోజనం చేసిన తర్వాత 21వ వచనం, మొదటి రాజులు 19. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏలియాకి సేవ చేస్తున్నాడు గొప్ప ధనవంతుడైన ఎలీషా. ఎలీషా ఎవరో? దేవుడే నియమించిన దైవజనుడు. దేవుడు నియమించిన వాళ్ళు ఎన్నడూ రాజీ పడరు. రాజీ పట్టం వాళ్ళకి రాదు. ప్రభుత్వం నియమిస్తే ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేస్తారు. ఈరోజు వెళ్ళొద్దంటే వెళ్ళరు, పలాని పని చెయ్యండి చేస్తారు. అలాగే దేవుడు నియమించిన దైవజనుడు కూడా దేవుడు ఏమి చెబితే అదే చేస్తారు. అలాగా ఎలీషా దేవుడు నియమించాడు కాబట్టి ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే యజమాని దగ్గర, గురువు దగ్గర నేర్చుకునేవారు. ఇక్కడికి మీరు వచ్చారు, దేనికి వచ్చారు? ఇనిపోవటానికా? ఇనిపోయేవాళ్ళు తయారయ్యారు, అది నాకు బాధ. నేర్చుకునే వాళ్ళు తయారు కాల. ప్రభు శిష్యులను తయారు చేశాడు. శిష్యులు ప్రభు ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళారు. నేను వెళుతున్నాను, మీరు నా స్థానంలో వెళ్ళి పని చేయండి అన్నాడు యేసు ప్రభు శిష్యుల్ని. యేసు ప్రభు చేసిన పని శిష్యులు చేసుకుంటూ వెళ్ళారు. ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. యజమాని దగ్గర వాళ్ళు, ఎలీషా దగ్గర వారు నేర్చుకుంటున్నారు. దేవుడు ఆయన సేవకుల దగ్గరికి మిమ్మల్ని తెచ్చాడు. నేర్చుకుంటున్నారా? నిద్రపోతున్నారా? శిష్యులు నేర్చుకుంటున్నారు. 6వ అధ్యాయము 2వ రాజులు 1వ వచనంలో అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అక్కడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుంటాము అని మనవి చేయగా దైవజనుడు ఎలీషా వెళ్ళండి అని చెప్పాడు. ఒకడు దయచేసి, అయ్యా మీరు వెళ్ళమంటున్నారయ్యా, మేము వెళ్ళము, మీరు మాతో వస్తే వెళ్తాం. ఏంటండి మెట్టు? ఈ స్థలము మాకు ఇరుకుగా ఉంది అంటే ఎంతమంది అయ్యారు? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఈ స్థలం ఇరుకైంది అంటే ఏంటి అర్థం? ఈ స్థలం ఇరుకుగా ఉందంటే అర్థం ఏంటి? చాలామంది వచ్చారని అర్థం కదా, అంతేగా? చాలామంది వస్తే ఇరుకైపోతుంది. నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు
చాలామంది వచ్చారు. ఈ శిష్యులు అంటున్నారు, అయ్యా గొప్ప దైవజనుడు అయ్యా, దేవుడే మిమ్మల్ని నియమించాడయ్యా, గొప్ప ధనవంతుడు అయ్యా, అన్నీ వదిలేసావయ్యా, మాకు నేర్పుతున్నావయ్యా, మేము నేర్చుకుంటాం. అన్నీ విడిచిపెట్టావు, 12 అరకలు వదిలేసావు, గొప్ప ధనవంతుడివి, ఆస్తిపాస్తులను, ఉన్నతమైన ఊరు, కుటుంబం అన్నీ వదిలేసావు, దేవుడు నియమించి ఇక్కడ పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చారు. ఇలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటే మేము భాగ్యవంతులం అవుతాం. ఈ రోజుల్లో తెలియకుండా బోధించే వాళ్ళు కనిపిస్తున్నారు, నేర్చుకోకుండా బోధించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నాకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాడు. నేర్చుకొని ప్రభు దగ్గరే మీకు బోధిస్తున్నా. మీరేం చేయాలి? ఏం చేయాలి? కూర్చొని వెళ్ళిపోవాలి, అంతేగా? ఏం చేయాలి? నేర్చుకోవాలి. శిష్యులు, ఇంత గొప్ప దైవజనుడు ఎలీషా, ఈయన దేవుడే ఎంతో ఉన్నాడు, దేవుడే ఈ దైవజనుడిని పంపించాడు. ఏలియా ఎలీషా ఇద్దరు ఉంటే దేవుడు ఎలా వీరిని వేరు చేశాడో ప్రభు చూపించాడు. కాబట్టి ఇంత దేవుడు తోడుకున్న గొప్ప దైవజనుడు ఈయన దగ్గర నేర్చుకుంటే మనం ప్రయోజకులం అవుతాం అని కుప్పలు వచ్చారంటండి ఈ దైవజనుడి దగ్గర నేర్చుకోవటానికి. నేర్చుకోవడానికి వచ్చిన ప్రజలతో స్థలమంతా నిండిపోయింది. కాబట్టి శిష్యులు వచ్చి అయ్యగారి దగ్గర అడుగుతున్నారు, అయ్యా అయ్యా ఎలీషా గారు, స్థలం మాకు సరిపోవట్లేదయ్యా, మీరు చెబితే యోర్దాను నది దగ్గర చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర కొన్ని మానులు నరుకొచ్చుకొని ప్రక్కన ఇంకొక ఇల్లు కట్టుకుంటామయ్యా, సెలవిస్తే వెళతాం. శిష్యులు సొంత ఇష్టం చెయ్యరు, యజమాని చెప్పినట్టు చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, నీ ఇష్టం చేయడానికి వచ్చావా, దేవుని ఇష్టం చేయడానికి వచ్చావా? ఏమడుగుతున్నాను నేను? శిష్యులు వాళ్ళ ఇష్టం చేయడానికి రావట్లా. శిష్యులు దైవజనుడి దగ్గరికి వచ్చారు, స్థలం లేదు, ఇరుకైపోయింది, వాళ్ళు కొట్టుకొచ్చుకోవచ్చుగా. ఏం చేస్తున్నారు? వారు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళి చెట్ల ఒక మాను తెచ్చుకుంటాం అంటున్నారా? ఏమంటున్నారు? 2 రాజులు 6వ అధ్యాయం 2వ వచనం. నీ సెలవైతే, ఎవరు సెలవైతే? దేవుని సేవకుడు సెలవు ఇవ్వకపోతే వెళ్ళమంటున్నారండి. అయ్యా ఈ ప్రార్థన చేస్తున్నాం, ఈ పని ఇట్లా చేయాలనుకున్నా, ఇలా ఆలోచిస్తున్నా, ఏం చేయమంటారు? ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా వెళదాం అనుకున్నా, ఏం చేయమంటారు? దేవుని సేవకుడి దగ్గరకు రావాలి. కొన్ని పరిస్థితులు మనకు తెలియవు. మన సొంత పెత్తనాలతో ఇష్టం వచ్చినట్టు వెళితే కంపు అయిపోతుంది, నష్టమైపోతుంది, అవమానాలు అవుతావు, బాధ జీవితాంతం భరించాలి. ఇక్కడ అనుకుంటున్నా వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇరికైపోతే మాకు తెలుసులే, అయ్యగారు చెప్పేది ఏముంది అనుకోవటం లేదు. వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఈ దైవజనుడు ఎలీషా దేవుడు నియమించిన దైవజనుడు, మన సొంత ఇష్టం మనం చేయకూడదు, దేవుని సేవకుడికి చెబుదాం. అయ్యా నీ సెలవైతే వెళ్ళి యోర్దాను దగ్గర చాలా చెట్లున్నాయి, తలొక్క మరాను మొద్దులు తెచ్చుకుంటాం, ఇంకొక ఇల్లు కట్టుకుంటాం, దానిలో ఉంటాం అని మనవి చేయగా అయ్యగారు ఏమన్నాడంట? వెళ్ళండి అన్నాడట. వెళ్ళండి అంటే బయలుదేరారా? ఏం చేస్తున్నారు? 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలి. మేము నేర్చుకున్నాం కాబట్టి మేము శిష్యులమే, మాకు బాగానే వచ్చులే, నువ్వు వచ్చేదేంటి మాకు తెలుసు అంటున్నారా? నో, నీ దాసులము, మేము ఇంకా నేర్చుకుంటున్నాం. ఎంత పెద్దగా నేర్చుకున్నా మా గురువు గారు ఎలీషా మీరే.
మీరు ఏం చెప్తే అదే మేము చేస్తాం. కానీ అయ్యా వెళ్ళమన్నారు, కానీ అయ్యా మీరు మాతో రండి అయ్యా. సరేలే, సరే వస్తాను పదండి. ఎలీషా వీరి వెంట వెళ్ళాడు. వారితో కూడా వెళ్ళారు. యోర్దాను నదికి వెళ్ళారు. చెట్లు ఎక్కారు, కొమ్మలు నరుగుతున్నారు. గొడ్డలి కొమ్మలు నరుగుతూ ఉండగా జారి నీళ్ళల్లో పడింది. నీళ్ళల్లో పడిన గొడ్డలి కేకలు పెడుతున్నాడు, అయ్యో నా ఏలినవాడా. అది అరవు తెచ్చింది, అప్పు తెచ్చింది. దేవుని బిడ్డలు అప్పులు చేస్తారా? దేవుని బిడ్డలు అప్పులు చేస్తారా? దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. దేవుడు చెప్పింది ఏంటి? 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యములన్నిటికీ నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశం అనే తన మంచి ధననిధి తెరుచును. నీవు అనేక జనముల దగ్గర అప్పు చేస్తావు. ఏంటి? నువ్వు అనేక జనముల దగ్గర అప్పు చేస్తావు అన్నాడు కదా. ఏమా ఈశ్వరమ్మా, ఏం చెప్పన్నాడు? ఎంత అప్పు చేసావు? నిన్నే అడిగాను, మరి చూసుకో. నీవు చెప్పండి, అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ చెయ్యవు. అప్పు చేసేది ఎవడయ్యా? కీర్తనలు 37:21. అప్పు చేసేది ఎవరయ్యా? భక్తిహీనులు అప్పు చేసి తీర్చరు. ఏంటి? సైతానా, ఓ సైతాను, నిద్రపోబాకు, పోతున్నావు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు. 37వ కీర్తన 21 చదువుతున్నా నేను. అప్పు చేసేవాళ్ళు భక్తి లేని వాళ్ళు. విన్నారా? పచ్చడన్నా తినండి, పస్తులన్నా ఉండండి, అప్పులు జోలు పోవద్దు. అప్పు చేసేవాడు క్రైస్తవుడు కాడు. ఎవరో భక్తి లేనివాడు. తీర్చడం చేయడం తెలుసు కానీ తీర్చడం తెలియదు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. సుఖం. నీతి కలిగిన వారు, దీనంగా మనసున్న వాళ్ళకి సుఖం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. చేసే వచ్చే 100 రూపాయలైనా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి రోగాలకి డాక్టర్లకి ఆడికి పెట్టవు. యేసుప్రభు లేనప్పుడు, యేసై నమ్మనప్పుడు మా ఇంట్లో ఎన్ని రోగాలే ఎన్ని అమ్ముకున్నాం. దరిద్రం, త్రాగుడు. మా నాన్నగారు త్రాగుబోతు. జీతం సరిపోదు, ఉన్న ఆస్తి సరిపోలా, అమ్మి పడేశాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు, ఎవడో వేసుకున్న బట్టలు తక్కువ ఖరీదుగా తెస్తే మాకు వేసేవాళ్ళు. కానీ యేసైని ఎప్పుడైతే నమ్మామో ఆ దినాలలో యేసై లేనప్పుడు రోగాలు ఉండేవి. ఒకరి తర్వాత ఒకరు రోగాలే. ఒక చెల్లి కూడా చచ్చిపోయింది. ఈ రోగాలకి డాక్టర్లకి డబ్బులు. దరిద్రమనే జీవితం. ఎప్పుడైతే యేసయ్యని కలిగి ఉన్నామో అప్పు ఇచ్చేవాడుగా చేశాడు కానీ పుచ్చుకునేవాడుగా చేయలా. ఎప్పుడు ప్రభు ఇచ్చేవాడికి ఇలాగ చేశాడు కానీ ఇలా అడుక్కునేవాడుగా చేయలా. అప్పు ఇస్తావు కానీ అప్పు చెయ్యవు. భక్తిహీనులు అప్పు చేస్తారు, తీర్చరు. ఏ కోవకు చెందినవాడివి నువ్వు? ఏ కోవకు చెందినవా దానివి నీవు? అప్పులు చేస్తున్నావా? భక్తి లేదు నీకు.
కొంతమంది జీవితాలలో వడ్డీలకు ఇచ్చుకుంటూ పోతారు. కీర్తనల 15వ అధ్యాయం. ప్రభు గుడారంలో ఉండేవారు, ప్రభు సన్నిధిలో ఎదిగేవారు, యెహోవా పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కేవారు. మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలదగిన వాడేవాడు. పరిశుద్ధ పర్వతం పరలోకం చేరేవాడు ఏం చేయడట? 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, వడ్డీల జోలుపాడు. నిరపరాధిని చెడగొట్టడానికి లంచాలు పుచ్చుకోడు. ఇతరులను చెడగొట్టడానికి, ఇతరులకు నష్టం కలిగించడానికి లంచం పుచ్చుకోడు. ఈ ఫైల్ ఆపుతాయా, ఇది వాళ్ళకి చాలా ఉపయోగమయ్యా, రేపు ఈ ఫైల్ వస్తే కానీ వాళ్ళు పాపం మా పిల్లోడు స్కాలర్షిప్ అయ్యా, ఆ పిల్లోడికి ఉద్యోగం అయ్యా, ఎన్ని వేలు ఇస్తావు? నిరపరాధి అడిగి నష్టం కలిగించడు. నిరపరాధిని చెడగొట్టడానికి లంచం పుచ్చుకోడు, లేకపోతే నీ ఫైల్ రాదు, ఇస్తావా చస్తావా. ఇలాంటి వాడు పరిశుద్ధ పర్వతం పరలోకానికి చేరతాడా? ప్రభు దగ్గరికి వస్తున్నావు, వడ్డీలు అంటున్నావు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు ఇలాగా దేవుని సేవకుడి దగ్గరే ఉన్నారు, కానీ ఏం తెచ్చారు వీళ్ళు? అరువుకు తెచ్చారు, అప్పు తెచ్చారు, ఎవరి దగ్గర తెచ్చేశారు. మన మందిరంలో ఎవరి దగ్గర తెచ్చేయంటే నాకు ఎన్నడూ ఇష్టపడను. ప్రతిదీ మన దగ్గర ఉండాలని ఆశపడతాను నేను. ప్రతిదీ మన దగ్గరే ఉండాలి అని ఆశపడుతూ ఉంటాను. ఏ వస్తువు అయినా గడ్డపారు ఉండాలి, పలుగు ఉండాలి, పారు ఉండాలి, చీపురు ఉండాలి, ఏమేమి ఉన్నాయో తుడిచేయి ఉండాలి, ప్రతిదీ మన దగ్గర ఉండాలి. ప్రభువుని కలిగిన వారు ఇతరులకు ఏదో ఇతర కష్టాలు పెట్టేవారుగానో ఇతరుల ఇది పెట్టేవారుగా ఉండరు. దైవజనుడా, గొడ్డలి పోయింది, ఈ గొడ్డలి ఎక్కడ తెచ్చాను? అరువుకు తెచ్చాను. 2వ రాజులు 4వ అధ్యాయంలో అవసరమైందనుకోండి, అవసరమైతే వెంటనే తీసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? ఇచ్చేయాలి. 4వ అధ్యాయము 3వ వచనం, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన పాత్రలన్నీ అరువు తెచ్చుకో. తీసుకున్నారు. ఆ తర్వాత వారందరికీ మళ్ళీ ఇచ్చేశారు. అవసరమైనప్పుడు తీసుకొని వెంటనే ఇచ్చేసేవారు దేవుని కలిగిన వారు. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు, ఏ స్టేజ్లో ఉన్నావు నీవు? అప్పులు చేయటము అలవాటా? నో, అది క్రైస్తవ్యానికి కాదు. దేవుని వాక్యము సామెతలు 22వ అధ్యాయము 7వ వచనం, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు చేసేవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ప్రభు ఆయన బిడ్డలను దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రభువుని నమ్మిన వారు దాసులు కాదు. ప్రభువుని నమ్మేనని అప్పులు చేస్తూ దాసుడుగా ఉంటావా? క్రైస్తవ్యంలో ఇలాంటిది లేదు. అలాంటి వాడు క్రైస్తవుడు కాడు. భక్తిహీనుడు అప్పు చేస్తాడు, తీర్చడు. అయ్యో ఏలినవాడా, గొడ్డలి నీళ్ళలో వెళ్ళిపోయింది. ఎక్కడ పడింది? యోర్దానులో పడింది. యోర్దాన్ ఏంటి? ఇర్మియా 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. ఏంటో యోర్దాన్ ఎలాంటిది, ఎలా ఉంటుందో ఈ నది చూడండి. 5వ వచనము, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి. నీవు రౌతులతో ఎలాగూ పోరాడతావు. నెమ్మది గల స్థలములో నీవు క్షేమముగా ఉన్నావు. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? యోర్దాను ప్రవాహము నిలబడలేవు, అంత వేగంగా వెళ్తుంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడికి వచ్చారు వీళ్ళు? శిష్యులు ఎక్కడికి వచ్చారు? యోర్దానికి వచ్చారు.
దేనికి వచ్చారు? చెట్లు నరుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, దూలాల కోసం వచ్చారు. ఏమయ్యింది? గొడ్డలి జారిపోయింది. గొడ్డలి మానవ జీవితానికి సాదృశ్యము. మానవ జీవితానికి సాదృశ్యము. నది, నీరు లోకానికి సాదృశ్యము. వింటున్నారా? నది, యోర్దాను నది లోకానికి సాదృశ్యము. గొడ్డలి మానవ జీవితానికి సాదృశ్యము. గొడ్డలి మానవుడికి సాదృశ్యం. ఈ దినాలలో మానవుడు ఉపయోగపడాల్సిన దానికి బదులుగా వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాడు జీవితాన్ని. వాడు ఇష్టం వచ్చినట్టుగా మానవుడు తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు, తనకి ఇష్టం వచ్చిన స్థానానికి వెళ్తున్నాడు, తనకి ఏమి ఇష్టం అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. ఫలితముగా గొడ్డలి పోయింది. నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నీ జీవితం పోతుంది, నష్టపోతావు. దేవుడు నిన్ను లోకంలో పెట్టాడు, లోకములో ప్రభు నిన్ను ఉంచాడు. లోకము అంటే 1 యోహాను 2వ అధ్యాయము. లోకం అంటే ఏంటి? 1 యోహాను 1 పేతురు 2 పేతురు తర్వాత ఉంటుంది, 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. 17వ వచనం. లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని చిత్తం చేసేవాడే నిరంతరము నిలుస్తాడు. దేవుని ఇష్టం చేసేవాడు నిరంతరము నిలుస్తాడు. గొడ్డలి ఎందుకు పోయింది? లోకంలోకి వెళ్ళాడు, నీళ్లలో పడిపోయింది గొడ్డలి. తన ఇష్టం వచ్చినట్టుగా వాడేశాడు గొడ్డలి. అరువు తెచ్చి ఎవరిదో తెచ్చాడు. సాతాను మాటలు వింటున్నావు, సాతాను చెప్పినట్టు చేస్తున్నావు. క్రైస్తవుడు అరో కాదు, ఎవడో చెప్పే మాట వినడు, ఎవరో చెప్పినట్టుగా ప్రవర్తించడు, ఎవరో చెప్పినట్టుగా నడవడు. దేవుడు ఏం చెప్పాడు అలా నడుస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చావు, నీ మాటలు వింటావా, ఎవరో మాటలు వింటావా, దేవుడు మాటలు వింటావా? రాజు అయిన రెహబాము రాజ్యం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? లోకస్తులైన భక్తి లేని యవనస్తుల మాటలు విన్నాడు, వాళ్ళు చెప్పినట్టుగానే చేశాడు. ఫలితముగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నీవు లోకస్తుల మాటలు విన్నావా, నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటావు, నీ జీవితాన్ని పోగొట్టుకుంటావు, నీ బిడ్డలను పోగొట్టుకుంటావు, నీ పనిని పోగొట్టుకుంటావు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అరువు క్రైస్తవుడికి చెల్లదు, ఎవరో మాటలో క్రైస్తవునికి చెల్లవు, ఎవరో చెప్పినట్టుగా క్రైస్తవుడు చెయ్యడు. ప్రభు చెప్పినట్టుగా, దేవుడు బిడ్డలు చెప్పినట్టుగా చేస్తాడు క్రైస్తవుడు. అరువు తెచ్చని గొడ్డలి పోయింది. ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పినట్టుగా నడిస్తే నీ బ్రతుకు, నీ కుటుంబం పాడైపోతుంది. క్రైస్తవుడు ఎవరి మాటలు వినడు, యేసయ్య మాటలు వింటాడు. యేసయ్య మాటలు వినడానికి వచ్చాను, యేసయ్య చెప్పినట్టు చేయడానికి వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్య చెప్పినట్టు చేయడానికి వచ్చాను, యేసయ్య మాటలు వినడానికి వచ్చాను, ఆయన చెప్పినట్టు చేస్తా. ప్రభు దగ్గరికి వచ్చాం మనం. ఈయన సరి అయిన విధంగా నడాలి. ఎవరితో తెచ్చాడు? అరువు పోయింది గొడ్డలి. ఎవరో మాటలు, ఎవరో జీవితం, ఎవరో ప్రభావం నీ మీద ఉంటే నీ జీవితంలో పోగొట్టుకుంటావు. అర్థమవుతుందా నా పాయింట్లు? క్రైస్తవుడు ఎవరో మాటలు వినడు, ప్రభు మాటలు వింటాడు. క్రైస్తవుడు అరువు తీసుకురాడు, ఎవరిదో తేడు. ఒకరు తెచ్చిన వెంటనే ఇచ్చేస్తాడు. నీ ఇంటిలో నీ కాని ఎన్ని ఉన్నాయో చూసుకో, తీసుకొచ్చి ఎన్ని ఎగ్గొట్టేవో నాకు తెలియదు, చూసుకో, ఇచ్చేయి. క్రైస్తవుని గృహంలో అరువు అనేవి ఉండవు.
అవసరాన్ని తెచ్చేసుకొని వెంటనే ఇచ్చేస్తాడు, దాచుకోడు. ఒకదిన నా ఒక సహోదరుడు నెమ్మది లేదు ఆయన జీవితంలో, సమాధానం లేదు ఆయన కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు గొడవలే. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటికి వచ్చి వండుకొని తినే టైంకి ఏదో గొడవ పడుకుంటారు, ఇష్ట అన్నాలు పాడేసుకుంటారు, కొట్టుకుంటారు. జీవితం ఎలా సాగుతుంది? ఒకదిన నా దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇద్దరం పని చేసుకుంటాము కానీ మా కుటుంబంలో నెమ్మది లేదు. పని చేసుకుంటాము, తినేదాకా వస్తాము, తింటూ ఉండగా మొదలెడతాము, ఏదో మాట వస్తుంది మా మధ్యలో, మా ఇద్దరి మధ్యలో గొడవ పెరుగుతుంది. ఆ పళ్ళాలు ఇసిరి కొడతాను, ఆమె నన్ను కొడుతుంది, నేను ఆమెను కొడతాను, ఇద్దరు కొట్టుకుంటాం. ఆమె కొడుతుంది, నేను కొడతా, ఆమె అంటుంది, నేనంట. ఇది మా కుటుంబం అయ్యా అంటుంటే నేను అడిగాను, మీ ఇంటిలో మీకు కాని ఏమన్నా ఉన్నాయా? ఏంటి, మీ ఇంటిలో మీ కాని ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయా? సైతానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? అన్నీ ఆలోచించానయ్యా, మా ఇంట్లో అసలు ఏమీ లేవయ్యా, అసలు అట్లాంటి తెచ్చుకోము, ఇచ్చిన వెంటనే ఇచ్చేస్తాం. మరి ఎందుకు సైతాన్ని పని చేస్తున్నాడు? సరే వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభువా ఈ బిడ్డల హృదయాలు తెరవండి, ఎక్కడ ఏ లోటు ఉందో తెలియచేసి సరిగ్గా వీరిని నడిపించండి. మీరు సమాధానకర్త కదయ్యా. హేరోదు ఫిలాతు వారి మధ్యలో మీరు సంచరిస్తే శత్రువులైన వారు మిత్రులయ్యారు కదయ్యా. ఎందుకు ఈ కుటుంబంలో శత్రువులాగా తయారయ్యారు? భార్యాభర్తలు శత్రువులాగా ఎందుకు అయ్యారు? బిడ్డలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? సహాయం చేయి, వీరి మనోనేతలు తెరువు అని ప్రార్థన చేసి పంపా. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఆ రోజు అయిపోయింది. రెండో రోజు ప్రార్థనకు ఇద్దరు కూర్చున్నారు. చూస్తే భయంకర గాలి వచ్చింది ఇంట్లో. ఆ నలుమూలలా కొట్టింది గాలి. ఆ గాలికి పై నుండి ఒక మూట కింద పడింది. ఏంటది? ఒక మూట కింద పడింది. ఆ మూట చూస్తే వాళ్ళ ఫ్రెండు ఢిల్లీ వెళితే చలిలో తట్టుకోలేవని కోట్ ఇచ్చాడు, ఆయన కోట్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు నాకు ఈయన అంటే ఈయనేం చేశాడు, ఈ కూడా తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకుని అయ్యా ఏం చేశాడు, మూట కట్టి కొప్పులో పెట్టాడు, బొచ్చులో. ఏమంటారు దీన్ని, ఏమంటారు? నువ్వు కష్టంలో నా స్నేహితుడు పాపం చలి దేశానికి చలిలో ఉన్న ఢిల్లీ చలి వచ్చాడు, నాకు ఒక్కటేరా ఉంది, నువ్వు వాడుకొని మళ్ళీ నాకు అంటే కూడా తెచ్చేసాడండి. ఏమనాలి ఇన్ని? దొంగేగా? చెప్పండి, దొంగేనా? నీకు ఒక వస్తువు ఇచ్చానరా, అయిపోయాక వాడుకొని ఇయ్యాలిగా. కూడా తీసుకెళ్ళిపోతే ఏమనాలి నిన్ను? అంతేగా, అవునా కాదా? మరి ఇది పెట్టుకుని మరి సైతాన్ ఉంటాడా ఉండడా? ఉన్నాడు, వచ్చాడు. నెమ్మది లేదు ఆ కుటుంబంలో. గాలికి అది పెద్దది కోడి పడిన తర్వాత అర్థమైపోయింది, ఏడుస్తున్నాడు. ఆ ఫోను వెంటనే ఆ స్నేహితుడు ఫోన్ తీసుకుంటే ఫోన్ రాట్లా. ఏడుస్తున్నాడు ప్రభు దగ్గర, ప్రభా క్షమించయ్యా, కష్టంలో నా స్నేహితుడు ఇస్తే నమ్మక ద్రోహం చేశాను, ఆడికి నమ్మి నాకు ఇస్తే మళ్ళీ ఇవ్వాలి, ఆడు చలిలో ఎట్లుంటున్నాడు, ఏమయ్యాడో, నన్ను క్షమించు నాయనా అని ఏడ్చి దాని ఖరీదంతో చూసుకొని దేవుని మందిరంలో సేవకుడి దగ్గర తెచ్చి కానుకేసేసాడు. అది తర్వాత అన్నాడు, ప్రభువుకు చెప్తున్నాడు, ప్రభువా వాడు కనిపిస్తే మళ్ళీ ఆయనకి డబ్బులు ఇస్తాను, మళ్ళీ ఎంత కొని పెడతానో, లేకపోతే దీని ఖరీదు ఎంతో అని డబ్బులు ఇస్తానయ్యా, నన్ను క్షమించు. ఎప్పుడైతే దిద్దుకున్నాడో చెప్పండి, ఇద్దరి మధ్యలో సమాధానం వచ్చింది. భార్యాభర్తల ఎడ్ల ప్రేమ పెరిగింది. ఎక్కడ కూడా ఒకరు అరిస్తే రెండో వాళ్ళు తగ్గుతున్నారు, రెండో వాళ్ళు అరిస్తే ఒకటోడు తగ్గుతున్నాడు. ఇద్దరి మధ్యలో సమాధానం ఉంది. దేవుడు ఆ కుటుంబంలో బిడ్డలు ఇచ్చాడు, ఉన్నతమైన వాళ్ళు అయ్యారు. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ప్రభుకి ఇష్టం లేనిది ఏది ఉందో చూసుకోవాలి. అరువు ఉన్నది ఏది నీ ఇంట్లో ఉందో చూసుకో, తీసుకొచ్చి ఎగ్గొట్టేవో చూసుకో, ఇచ్చేయి. నీ ఇంటిలో నీది కానిది ఏది ఉందో ఒకసారి గమనించు, ఇచ్చేయి. లేకపోతే సైతాను నీ ఇంట్లో తెస్తేస్తాడు, నిన్ను కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తాడు,
గుర్తుపెట్టుకో, ఇది కొత్త మాటలు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా తెచ్చి నీలో దాచుకున్నావా? ఏదో పిచ్చి మాటలు అరువు నీ హృదయంలో దాచుకున్నావా? అరువే అయ్యి కుటుంబాన్ని సమాధానం ఉంచవు, కుటుంబంలో నెమ్మది ఉంచదు, కుటుంబంలో ఆరోగ్యం ఉండదు, కుటుంబంలో అవసరాలు తీరవు. అరువు ఉన్న మాటలు, అరువు మాటలు హృదయంలో ఉండకూడదు. కానీ నీ ఇంట్లో ఉండకూడదు. పోయింది, అరువు తెచ్చింది, ఏడుస్తున్నాడు. గొడ్డలి మానవ జీవితానికి సాదృశ్యము. యోర్దాను నది ఆ ప్రవాహము లోకానికి సాదృశ్యము. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడాంబం. ఈ లోకము తండ్రి వల్ల కలిగినవి కాదు, కాదు, కాదు. శరీరం ఇష్టపడుతుంది, ఆశపడుతుంది. నీది కానిది కావాలని ఆశపడుతుంది, కాదు. నేత్రాలు ఆశపడతాయి, దేవుని మార్గంలోనే నీ ఇష్టమా, కాదు. జీవోడమ్మం అంటే గర్వం, తండ్రి వల్ల కలిగినవి కాదండి అవి. ఎక్కడ పోయిందండి గొడ్డలి? ఈయన జీవితం ఎడిపోయిందండి, మానవ హృదయం ఎడిపోయిందండి, లోకములకు వెళ్ళిపోయింది. పాడైపోయిన హృదయం, పాడైపోయిన గొడ్డలి, ప్రవాహంలో పడిపోయిన గొడ్డలి ఎలా వస్తుంది? పాడైపోయిన నీ జీవితం గర్వంతో, లోకముతో, త్రాగుడుతో, వ్యభిచారంతో, జోదముతో, విగ్రహార్థంతో, కోపముతో, అసూయతో, తిండిపోతనంతో, ధనాశతో, దురాశతో, లోభముతో, పిసినార్ధనంతో నిండిపోయిన నీ హృదయం ఎలా బాగవుతుంది? ఎలా బాగవుతుంది? లోకములో పోయింది, లోకాశలలో పోయింది గొడ్డలి, శరీరం, జీవితం. అది ఏం చేయాలి? ఎప్పుడు బాగవుతుంది? పోయిందని నువ్వు గుర్తించాలి. ఈ కుర్రవాడు గొడ్డలి నరుగుతుండగా పోయిందని ఏం చేశాడు? గుర్తించాడు. గుర్తించి కేక వేస్తున్నాడు. ఎవరు విడిపిస్తారో విడిపించే వాడి దగ్గరికే వెళ్ళాడు. అయ్యా, అయ్యగారు, ఎలీషా గారు, మాతో మీరు రండి. దైవజనుడు పోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి సహాయపడేవాడు, గుర్తుపెట్టుకో. నష్టపోతున్న నీ కుటుంబాన్ని పైకి లేపేవాడు దైవజనుడు, గుర్తుపెట్టుకో. పోగొట్టుకున్న నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని గ్రహింపజేసి పైకి లేపేవాడు దైవజనుడు, గుర్తుపెట్టుకో. దైవజనుడు నీతో ఉంటే నీకు, నీ కుటుంబానికి క్షేమము, భద్రత, గుర్తుపెట్టుకో. శిష్యుడికి అర్థమైపోయింది. అయ్యగారు వెళ్ళమన్నారు, వెళ్ళిపోదాం అనుకోవటలా. అయ్యా, మీరు మాతో రండి. దైవజనుడు నీతో వస్తే నష్టము దీవెనగా వస్తుంది. దైవజనుని భద్రతలో ఉంటే నీవు, నీ కుటుంబము క్షేమంగా ఉంటాయి. దైవజనుడు లేకపోతే నీ బ్రతుకంతా ఏడిపే, పోగొట్టుకుంటూనే ఉంటావు. గొడ్డలు పోయింది, రాధిక. జీవితము, ఆరోగ్యము, ఆశీర్వాదాలు, ఆనందము, అభివృద్ధి పోయినాయి. గొడ్డలి పోయింది. ఎక్కడ పోయింది? ప్రవాహంలో, నీడల్లో, లోకంలో పోయింది. శరీరాశిలో, నేత్రాశిలో, గర్వంలో, జీవబడంలో కొట్టుకుపోయింది. పోయిందని గుర్తించిన ఈ శిష్యుడు ఏడుస్తున్నాడు. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు. పోయిన నా జీవితాన్ని, నష్టపోయిన నా కుటుంబాన్ని బాగు చేసేది ఈ దైవజనుడు. ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా అడుగుతున్నా, ఎక్కడ పోయింది? ఎక్కడ పోగొట్టుకున్నావు విశ్వాసం? ఎక్కడ పోగొట్టుకున్నావు ప్రార్థనా జీవితం? ఎక్కడ పోగొట్టుకున్నావు ప్రేమ? ఎక్కడ పోగొట్టుకున్నావు దేవుని యందు భయము? ఎక్కడా? ఒక దినాన నేను చాలా స్పీడ్గా వస్తూ ఉంటే కారు ఒక గుంటలో పడింది. గుంటలో పడి ముందు టైర్కి పెట్టే సెక్యూరిటీగా ఉండే గాన్ ఒకటి ఉంటుంది, టైర్కి పెడతారు. అది పోయింది. ఏమైంది? పోయింది. గతుకులో ఢమ్మని పడేటప్పటికి ఆ టైర్కి పెడతారు. పోయింది.
పుట్టి టైరే కనిపిస్తుంది, అన్ని బోల్ట్లు కనిపిస్తున్నాయి. బాల ఆలోచించాను, ఎక్కడ ఎగిరి పడింది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎత్తుక్కున్నాను. రెండో రోజు డ్రైవర్ని వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ని తీసుకొని మనం పడిన ప్లేస్, ఇది ఎగిరిన స్థలం ఎక్కడ, ఎగిరి పడింది గుంటలో. నిద్రపోయేవాడు నన్ను ఎగిరి పడ్డా. ఎక్కడ గుంట. నాకు కొంచెం లేచాను కదా, సడన్గా ఆ ప్రాంతం కొంచెం గుర్తొచ్చింది. వెళ్ళి కారు ఆపి బారుగా ఎత్తుకుంటే ఒక దగ్గర పడి ఉంది. అది పడిన దగ్గర వెతుక్కుంటే పడింది దొరుకుతుంది. ఇక్కడ పడేసి ఎక్కడో ఎత్తికితే ఎక్కడ దొరుకుతుంది? దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడ పడేశావు? నీ విశ్వాసం ఎక్కడ పోయింది? ఎవరితో మాట్లాడితే పోయింది? నీలో కోపం వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఎవరితో మాట్లాడితే వచ్చింది? నీలో అనుమానం వచ్చింది, ఎక్కడొచ్చింది? ఏది చేస్తే వచ్చింది? ఏది వింటే వచ్చింది? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎతికితే రాదు. దైవజనుడు అడుగుతున్నాడు, కేకలు పెడుతుంటే దైవజనుడు ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 2వ రాజులు 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడింది అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించాడు. అది ఎక్కడ చూపించాడు? ఎక్కడ పడిందో అక్కడ వెతకాలయ్యా. ఎక్కడ నీకు సమస్య వచ్చిందో అక్కడ వెతకాలయ్యా, దిద్దాలయ్యా. లెక్క అన్ని రాసే, ఎక్కడ తప్పు అయిందో అక్కడ వెతకాలి. అది సరి చేయకపోతే ఆన్సర్ రాదు. నీ కుటుంబము, నీ జీవితము, నీ బ్రతుకు ఎక్కడ సమస్యలో ఉందో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ వెతికితే నీకు సహాయం రాదు. దైవజనుడికి చెప్తున్నాడు, గొడ్డలు ఎక్కడ పడిందో చెప్తున్నాడు. ఆ ప్రవాహంలో ఎక్కడ పని చేస్తే పడిందో చెప్తున్నాడు. తన జీవితంలో సమస్యలు ఎక్కడ వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో ఖచ్చితంగా దైవజనుడు చెప్తున్నాడు. తన కుటుంబంలో నెమ్మది ఎందుకు ఆగింది, బిడ్డలు ఎందుకు దరిద్రులు అవుతున్నారు, పనిలో ఎందుకు నష్టం వస్తుంది, తన జీవితం ఎందుకు బాధల్లో ఉండిపోయింది, ఎందుకు నెమ్మది లేకుండా అయిపోయింది, ఎక్కడా ఎందుకు వచ్చింది, ఆ స్థలం చూపించాలి. అక్కడ ఎతకాలి. ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఎదిగితే నీకు జవాబు రాదు. నీకు పోయింది దొరకదు. గొడ్డలు ఎక్కడ పోతే నువ్వు అక్కడ ఎతికితే ఎక్కడ దొరుకుతుంది? నీ పెన్ను ఎక్కడ పోతే ఎక్కడెక్కడ ఎతికితే ఎక్కడ దొరుకుతుంది? నీ బంగారం ఎక్కడ ఆడుకుంటూ ఉంటే, ఒక్కోసారి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చేతి రింగో ఏదో జారిపోతుంది. ఎక్కడ ఆడుకుంది ఎత్తుక్కుంటారు, అక్కడ వెతుకుతారు. అంతేగా? అక్కడ వెతికితే దొరుకుతుంది. కానీ ఎక్కడ ఆడుకుంటూ పోయి ఎక్కడో వెతికితే దొరుకుతుందా? నువ్వు అర్ధరాత్రి కాదు 100 రోజులు ఎత్తుకుగాక దొరుకుతుందా? ఈ దినాలలో భక్తి కూడా అంతే అయిపోయింది. ఎక్కడ పోయింది విశ్వాసం? ఎక్కడ ప్రార్థన పోయింది? ఎక్కడ ప్రేమ పోయింది? ఎక్కడ నీతి పోయింది? ఎక్కడ దేవుని ఆత్మీయాసలు పోయినాయి? ఎందుకు పోయినాయి? ఎక్కడ పోయింది? అర్థం చేసుకొని అక్కడ వెతకాలి. అక్కడ వెతకుండా ఎక్కడెక్కడో వెతికి పోయింది, రాట్లా లేదు, విశ్వాసం పోయింది, ఆ ప్రార్థన పోయింది, ఆ ఆశలు పోయినాయి అని ఏడుస్తూ కూర్చుంటే ఏడిపే మిగులుతుంది, కానీ సమస్య తీరదు. దైవజనుడికి ఏం చెప్తున్నాడు? సమస్య ఏంటి, ఎక్కడ పోయిందో చూపిస్తున్నాడు. నీ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, నెమ్మది పోయింది, ఎక్కడ పోయిందో ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మీ నాన్నకి, మీ అధికారికి, మీ నాయకుడికి, మీ ఊర్లో ఉన్న పెద్దోడికి చెప్పాలి. అంతేగా? తీరదో. దైవజనుడికి చెప్పాలి. దైవజనుడి దగ్గర తీసుకొచ్చి, దైవజనుడు ఎక్కడ పోయింది చెప్పు. దైవజనుడు ఏం చేశాడట? కొమ్మ ఒకటి నరికి పోయిన దగ్గర వేశాడట. కొమ్మ అంటే యేసు ప్రభు. కొమ్మ యేసు ప్రభు. ఆ కొమ్మ యేసయ్య రక్తం, శిలువలో కాచిన రక్తానికి సాదృశ్యం. ఏంటంటే దైవజనుడు ఏం చేశాడట? దైవజనుడు ఏం చేశాడు? 6వ వచనము, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. కొమ్మ యేసు ప్రభు. పాడైపోయిన నీ జీవితం బాగుపడాలంటే కొమ్మగా ఉన్న యేసే రావాలి.
యేసయ్య లేకుండా నీకు దీవెన లేదు, నీ సమస్యలు తీరవు, నీకు సమాధానం లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు భద్రత లేదు, నీ అప్పులు తీరవు, నీ సమస్యలు తీరవు. గొడ్డలు అరువు తెచ్చింది, కొట్టుకు లోపల పడిపోయింది, లోకంలో పడిపోయింది, తీరట్లా సమస్య, పైకి రాట్లా గొడ్డలే, భయంకర ప్రవాహం, వెళ్ళాడా కొట్టుకుపోతాడు. ఇందా చదివాక ఇర్మియాలో యోర్దాను బహు ప్రవాహంతో ఉంటుంది, తీరదు. ఈ సమస్య తీరటానికి దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు ఆయనను చూపించుకోవటం లేదు, కొమ్మని చూపిస్తున్నాడు. నీ సమస్య తీరాలంటే నేను తీర్చను, నేను మీకు చూపించేది కొమ్మ యేసయ్య. నీ సమస్యలు తీర్చేది, ఎక్కడ సమస్య వచ్చిందో అడుగుతాడు దైవజనుడు, ఎందుకు వచ్చిందో అడుగుతాడు దైవజనుడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? దాచుకోవాలి, చెప్పకూడదు, అంతేగా. ఎక్కడ పడిందో చెప్తున్నాడు ఈ శిష్యుడు, గొడ్డలు ఎక్కడ పడిందో దైవజనుడు చెప్తున్నాడు. నీ సమస్య నువ్వు ఖచ్చితంగా చెప్పకుండా, ఏంటి రాత్రి ఒకటి విన్నాం, చల్లకొచ్చి ముంత దాచాడంట. ఏంటి చల్లకొచ్చి ముంత దాస్తే ఎక్కడ పోయాలి మజ్జిగ? మరి దేవుని సన్నిధికి వచ్చావు, దాస్తున్నావు నీ పాపాలు, దేవుని మందిరానికి వస్తున్నావు, నీ సమస్యలు దాస్తున్నావు, ఎలా తీరతాయి? దైవజనుడు అడుగుతున్నాడు, ఎక్కడ పడింది చెప్పు. అయ్యా ఇదిగో ఇక్కడ పడింది. నీ కుటుంబంలో ఎందుకు సమాధానం ఆగింది? ఎందుకు నువ్వు అప్పుల పాలవుతున్నావు? ఎందుకు నీకు నీ కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు నీకు నీ పొరుగువానికి నెమ్మది లేదు? ఎక్కడ చెప్పు. అయ్యా ఇదిగో ఈ మాట అయ్యా, అయ్యా ఈ డబ్బుల దగ్గర అయ్యా, అయ్యా ఇదయ్యా చెప్తే దైవజనుడు ఎలా సమస్య తీర్చాలో చూస్తాడు ఆయన. ఈ శిష్యుడు పడిన గొడ్డలు చెబుతున్నాడు, ఎక్కడ పడిందో. దైవజనుడు నేను గొప్ప ఆయన చూపించుకోవట్లా. ఎవరు తీసుకొచ్చాడు? కొమ్మని తీసుకొచ్చాడు. నీ సమస్య తీర్చాలంటే దైవజనుడిగా నేను తీర్చలేను, మీకు కొమ్మైన యేసయ్యను ముందు పెడతా. కొమ్మైన యేసయ్యను ముందు పెడితే ఆ కొమ్మని ఆ నీళ్ళల్లో వేస్తే గొడ్డలి తేలింది, లోకంలో నుండి పైకి వచ్చేశాడు. నశించిపోవలసిన మానవుడు పైకి వచ్చేశాడు. నరకపాత్రమైన నీ జీవితాన్ని, లోకంలో కొట్టుకుపోతున్న, లోకాశలో కొట్టుకుపోతున్న నీ కుటుంబాన్ని పైకి లేపాలి అంటే కొమ్మైన యేసయ్య రావాలి. దైవజనుడు యేసయ్యను చూపిస్తానికే వచ్చాడే కానీ ఆయన చూపించుకోడు. ఎలీషా ఆయన చూపించుకోవడం లేదు, కొమ్మని చూపిస్తున్నాడు. ఓ శిష్యుడా, నీ జీవితం పతనమైపోతుంది, ఈ కుటుంబం పతనమైపోతుంది, పైకి లేపాలి అంటే యేసయ్య రావాలి. రా బాబు, రా యేసయ్య దగ్గరికి రా. వచ్చావా యేసయ్య దగ్గరికి? కొమ్మైన యేసయ్య రక్తంతో నీ జీవితాన్ని కడుక్కున్నావా? యేసయ్య నీతో మాట్లాడుతుండగా దైవజనుడు యేసయ్య గురించి చెప్తున్నాడు. యేసయ్య వాక్యాన్ని వింటుండగా నీలో ఉన్న లోట్లేంటో చెప్పుకుంటున్నావా? ప్రభువు చెప్పి తీర్చుకుంటున్నావా? వాటిని విడుదల పొందావా? దైవజనుడికి చెప్పాడు, ఆ ఎక్కడ పడిందో గొడ్డలి, తన జీవితం ఎక్కడ నష్టంలో ఉండిపోయిందో, కుటుంబం ఎందుకు పతనమైపోతుందో, జీవితం ఎందుకు నష్టంలో మునిగిపోతుందో, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది సమాధానం లేకుండా ఎందుకు అయిపోయిందో దైవజనుడికి ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆ సమస్య దగ్గర యేసయ్యను పెట్టాడు, కొమ్మని. వెంటనే ఆ గొడ్డలి, బరువైన గొడ్డలైనా కొమ్మ ముందు ఎలాంటి సమస్య అయినా చెప్పండి బలాదుర్రే. కొమ్మైన యేసయ్య ముందు ఎలాంటి బరువైన సమస్య అయినా తేలాల్సిందే, లేవాల్సిందే, తీరాల్సిందే. యేసయ్య దగ్గరికి వచ్చావు, తీర్చుకుంటున్నావా నీ సమస్యలు? యేసయ్య వాక్యం వింటున్నావు, సరిగ్గా నీ సమస్య దైవజనుడి ముందు పెడుతున్నావా? ఈ శిష్యుడు ఎక్కడ పడిందో ఖచ్చితంగా దైవజనుడికి చెప్తున్నాడు, ఎలీషా గారికి చెప్తున్నాడు. ఈ దినాలలో మనుషులు ఎంత యుక్తిపరులు అయ్యారంటే దేవుని దగ్గరికి వస్తారు, దేవుని సేవకుడి దగ్గరికి వస్తారు, ఒకటి జరుగుతుంది ఇంకోటి చెప్తారండి, ఒకటి జరుగుతుంది ఇంకోటి చెప్తారండి. ఎంత తప్పు కదా! దైవజనుని దగ్గర ఒకటైతే ఇంకోటి చెప్తావు, ఎంత శాపం కదా అది. సమస్య తీరుతుందా? సమస్య తీరుతుందా? దరిద్రుడిగానే మిగులుతావు, దరిద్రురాలుగానే మిగులుతావు, కష్టాల్లోనే మిగులుతావు, దుఃఖంలోనే మిగులుతావు, సమస్యలోనే మిగులుతావు.
క్రైస్తవుడికి దొడ్డిదారులు లేవు. క్రైస్తవుడు దేవుడు నమ్మిన వాడికి తిన్నగా చెప్తాడు, ఏముందో తిన్నగా చెప్తాడు. ఒకటి దాచుకుని ఇంకోటి చెప్పడం. శిష్యుడు చెప్తున్నాడు, ఎక్కడ పడిందో అయ్యా, ఇదిగో ఇది ఇక్కడ పడే గొడ్డలి ఈ చెట్టు నరుగుతూ ఉండగా పడిందయ్యా, ఇక్కడయ్యా. ఓకే, సమస్య ఎక్కడుందో నీ సమస్య ప్రభు దగ్గర తిన్నగా తీసుకురా. నీ సమస్యను దేవుని సేవకు దగ్గర తిన్నగా తీసుకొని రా. యేసయ్య ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దేవుని సేవకుడు చూపిస్తాడు. కొమ్మను ఎక్కడ పడిందో అక్కడ వేయగానే దైవజనుడు ఏమైంది, గొడ్డలి నీళ్ళలో తేలుతుంది ఎక్కడన్నా. ప్రభు ముందు తీరని సమస్యలు అంటూ ఉండవు. యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే నీ సమస్యను యేసయ్య దగ్గర తెచ్చిపెడితే, దైవజనుడి దగ్గరకు నీ సమస్యను ఖచ్చితంగా తెచ్చిపెడితే దైవజనుడు నీ సమస్య ఎలా పరిష్కరించబడగలదో చెప్తాడు. యేసయ్య ద్వారా చెప్తాడు. ఈ దినాలలో సమస్యలు ఒక దగ్గర ఉంటే దైవజనుడికి ఇంకోటి చెప్తున్నారు. అందుకే సమస్యలు పెరిగిపోతున్నాయి తరగటలా. దైవజనుని విలువ గుర్తించావు. ఈ శిష్యుడు దైవజనుని విలువ గుర్తించాడు. దైవజనుడు వెళ్ళమన్నాడులే వెళ్ళిపోదాం అనుకోవటలా. దైవజనుడు రాకపోతే, దేవుని సేవకుడు లేడనుకోండి, వెళ్ళలేదనుకోండి, ఏమయ్యేది చెప్పండి? ఏమయ్యేదమ్మా? ఏమయ్యేది? దేవుని సేవకుడు రాకపోతే ఏమయ్యేది? అరే చెప్పరు. నూర్లు ఉన్నాయా? గొడ్డలి నీళ్లలోనే ఉండేది, లేక ప్రవాహానికి కొట్టుకుని ఇక్కడ పెట్టింది అటు వెళ్ళిపోయేది, అంతేగా. అది అరువాడు అప్పుడు, ఏరా నా గొడ్డలు తీసుకున్నావు, నా బంగారు గొడ్డలు ఇది అంటాడేవాడు. నీకు ఇచ్చింది బంగారు గొడ్డలి, ఈ 100 రూపాయలు కాదు 2000 రూపాయలు 10,000 రూపాయలు అంటాడు. లేకపోతే నాకు ఎదుగు నా గొడ్డలు నాకు ఇస్తావా, 10,000 ఇస్తావా అంటాడు. తిరుగుతుందిగా సమస్య, తీరుతుందా? దైవజనుడు లేకపోతే నీ సమస్యలు తీరవు. దైవజనుడు లేకపోతే గొడ్డలి పోయేది, ఏడుపు మిగిలేది, అంతే కదమ్మా. అంతేగా అర్థం చెప్పండి నాకు. దేవుని సేవకుడు రావడం వలన సమస్య ఎంత సింపుల్గా తీర్చబడిందో చూడండి. లేకపోతే అప్పులోడు ఏం చేసేవాడు? గొడ్డలోడు, నా గొడ్డలు నాకు ఇస్తావా లేదా, లేకపోతే నాకు ఆ గొడ్డలు ఖరీదు 10,000 అంటాడు. 10,000 ఎక్కడ ఉంటుందయా? 300 500 ఉంటుందయా? ఇంకొక 500 ఇంకో 200 తీసుకో. 10,000 ఇస్తావా? నేను అది వెండి గొడ్డలి, లేకపోతే అది అంత ఖరీదు పెట్టి కొన్నా. ఆడిష్టం ఏమని అంటాడు, లేకపోతే నీ సంగతి తేలుస్తా అంటాడు. రచ్చ గొడవ అవుతుంది. చివరికి ఆయనతో గెలలేకపోతే ఏం చేస్తావు? 10,000 రూపాయలు కడతావు. 500 రూపాయలు గొడ్డలి, ఆడు ఏమంటే అది దానికి బలి అవ్వాల్సిందే, ఇష్టపడాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. దైవజనుడు ఉంటే సమస్య తీరింది. సమస్య తీరడానికి కారణం ఏంటి? శిష్యుడు దైవజనునికి ఎక్కడ పోయిందో గొడ్డలి ఖచ్చితమైన స్థలం చెప్పాడు. నీ కుటుంబంలో నీ సమస్యలు తీరాలంటే దైవజనునికి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నీ స్థానం ఏంటి? నీ బిడ్డల స్థానం ఏంటి? నీ భార్య ఏం చేసింది? నీ భర్త నువ్వేం చేసావు? నీ బిడ్డలు ఏం చేశారు? ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఖచ్చితంగా చెప్పాలి. దైవజనుడు ప్రభు ద్వారా ఆ సమస్యను తీరుస్తాడు. ప్రభు నీ సమస్యలను తీర్చేవాడు. ప్రభు నీ కుటుంబాన్ని కట్టేవాడు. నీకు నీ పక్కన వాళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది? ఏ ఆస్తి మీద గొడవ వచ్చింది? ఏ స్థలం మీద గొడవ వచ్చింది? ఆ మధ్య ఇద్దరు గొడవలు పడుకున్నారు. పైనుండి ఒక పాప పైనుండి ఆ పిల్లల కింద ఆడుకుంటుంటే కుర్రాడు అవతల ఇంట్లో నుండి ఈ అమ్మాయి మీదకి రాయేశాడు. ఏంటి? కింద పిల్లలు ఆడుకుంటుంటే అవతల బిల్డింగోడు ఈ యవనస్తురాలు లేని అమ్మాయి మీద రాయేశాడు. రాయి వేస్తే ఆ పిల్ల వాళ్ళ అన్నయ్యని పిలుచుకొచ్చింది. చెప్పింది, అన్నయ్య వాడు నా మీద రాయేశాడు అన్నయ్య. పిలిపించాడు. ఎరా ఎవరు కళ్యాణ్ నెత్తికెక్కినాయా? నాకెక్కల, మీ అమ్మాయికి ఎక్కినాయి అన్నాడు వాడు. అంటే మా అమ్మాయికి ఎక్కినీరా? చెడాబడా కొట్టి పడేశాడు. వెళ్ళి ఆ ఇంటికి ఇష్టం కొట్టి పడేశాడు. పెద్దోళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇటోళ్ళు వచ్చారు, అటోళ్ళు వచ్చారు. రచ్చ భయంకరం అయిపోయింది.
పిల్లోడు రాయేశాడు, తప్పనకుండా ఇంకా ఎక్కువ మాట్లాడాడు. కొట్టాను. పొరపాటున వేసి తగిలి ఉంటుంది ఏమన్నాయా, పొరపాటు ఎందుకు వేస్తారు? మా ఇంటి వైపు పొరపాటు ఎట్టు పడుతుంది? అలా పెద్దోళ్ళు ఇటు వచ్చి రెడ్డి వర్గం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. ఆ కుర్రాడు బురదగుంట్లో పడ్డాడండి. పడితే ఆ పిల్లోడు కింద పడి కేకలు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కాపాడండి, రక్షించండి అని అడుగుతుంటే ఆ పిల్ల తల్లి అంటుంది, నాయనా ఆడు దెబ్బతిని శరణ కోరుకుంటున్నాడు రా, లేపరా, పడిపోయాడు లేపరా అంటే పాప మీడు లేపుదామని వెళ్ళాడు కాలువలో. ఆ కింద పడిన వాడు నువ్వురా అని చేతిలో కత్తి తీసుకొని గుండెల్లో పొడి చేశాడు. అమ్మా అన్నాడు, చచ్చిపోయాడండి ఆ పిల్ల అన్నయ్య. సమస్యలు సరైన స్థలానికి తీసుకోకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతే పెరిగిపోతాయి, ప్రాణాలే పోతాయి, ఎవరు పూడ్చలేని నష్టానికి వెళ్తాయి. సమస్యను నువ్వు తీసుకురావాల్సింది దైవజనుని దగ్గరికి. దైవజనుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడు, యేసయ్యని దగ్గర తీసుకెళ్తాడు, యేసయ్యని చూపిస్తాడు. యేసయ్య ద్వారా సమస్య తీరుస్తాడే కానీ ఆయన సొంత పెత్తనం దైవజనుడు చేయడు. ఎలీషా ఏం చేశాడు? కొమ్మ వేశాడు సమస్య ఎక్కడో తెలుసుకొని. కొమ్మ ముందు, యేసయ్య ముందు ఉండదు, తీరదు అనే సమస్య ఏది ఉండదు. ఎంత బరువైందని, ఎంత పెద్దదైనా అది తీరాల్సిందే. కొమ్మ వేయగానే గొడ్డలు తేలింది. సంతోషంగా గొడ్డలు తీసుకున్నాడు, కొమ్మలు నరుక్కున్నాడు, ఆ మొద్దులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మంచి ఇల్లు కట్టుకున్నారు. గొడ్డలి యజమానికి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడో ఆయనకి ఇచ్చి వేశాడు. సమస్య తీరటానికి, బాధలు తీరటానికి, నష్టం తీరటానికి, కష్టాలు తీరటానికి, వారు అనుకున్నది జరగటానికి కారణం ఎవరు? అరే దైవజనుడు. దైవజనుడు నీతో ఉంటే, నీ కుటుంబంతో ఉంటే, దైవజనుడితో నీ కనెక్షన్ ఉంటే నీ కుటుంబం పైకి ఉంటుంది. ఏడుపు నష్టము నీ కుటుంబానికి ఉండదు. దైవజనుడే లేకపోతే ఏముండేది ఈ కుటుంబంలో? దుఃఖం ఉండేది. ఇల్లు కట్టేవాడేనా? ముద్దులు తెచ్చేవాడేనా? గొడ్డలు తెచ్చినప్పుడు ఊరుకుంటాడా? పోతే పోయిందిలే నాయన, బంగారు కన్నా పోగొట్టేవానైనా పర్లేదు కూడా కొనుక్కుంటాలి అంటాడా? నీ సమస్యలు తీర్చబడాలి. నిజమైన దైవజనుడు ఆయన చూపించుకోడు. ఎలీషా ఆయన చూపించుకోవాలా, కొమ్మను చూపించాడు యేసయ్యని. నీ సమస్యలు తీర్చేది యేసయ్య. రా యేసయ్య దగ్గరికి. యేసయ్య తప్ప నీ సమస్యలు ఈ లోకంలో ఎవరు తీర్చరు. సమస్యలు ఉన్న స్థలంలో ఆ కొమ్మను వేస్తే గొడ్డలు తేలింది, జీవితం మారింది. యేసయ్య దగ్గరికి నీ జీవితం వస్తే యేసయ్య నీ జీవితం మారుస్తాడు. ఎలాంటి వాడినైనా మార్చగలిగిన వాడు యేసు ప్రభు. ఆయన మార్చలేని మానవుడు అంటూ ఎవడో లేడు. 5 కుటుంబాలను పాడు చేసి 6వ కుటుంబం పాడు చేయాలని వచ్చిన సమర స్త్రీ, ఆమె జీవితము ఆమెతో మాట్లాడి ఆమెను మార్చాడు యేసు ప్రభు. గజ దొంగగా ఉండి సిలువలో వేయబడ్డటువంటి వాడైనటువంటి గజ దొంగని ఆయన మాటలు మార్చేసినాయి. బహు శత్రువుగా ఉండి బరబాగా ఉన్నవాడు, ఎంతో నరహంతకుడు, రాజకీయ కాంక్షతో ఉండి నరహత్యలు చేసినవాడు, యేసయ్య మాటలు విని నేను పాపిని అని కేకలు పెట్టి పశ్చాత్తాపడి మారాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. సాధు కిషన్ సింగ్ దైవజనుడు అలాగా వెళుతున్నాడు. అలాగా వెళుతూ ఉండగా నిజ దేవుడు యేసు ప్రభు ఆయన వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలా కాపాడుతాడో చెప్తున్నాడు. అలాంటి టైంలో ఆచార్య వినోబా భావే అనే ఒక సంస్కర్త పంజాబ్ ఆ ప్రాంతంలో భయంకర గజ్జి దొంగలు ఉన్నారు. ఎవ్వరూ వాళ్ళని మార్చట్లేదు, ఎవ్వరూ వాళ్ళని పట్టుకోవటం లేదు, ఎంతమందిని చంపేస్తున్నారు, దోచుకుంటున్నారు, ఎవ్వరూ వీళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఏ చట్టము, ఏ ప్రభుత్వం వీరికి వీరిని బంధించలేకపోతుంది.
సంస్కృతమైన వినయ్ బాబావి గారు మీరు వెళ్ళండి అంటే ఆయన వల్ల కూడా కాకపోతే యేసే దేవుడని ప్రకటిస్తున్న సాధు కిషన్ సింగ్ గారు ఆ మార్గంలో వెళ్తుంటే ఆయన వాక్యం విని ఆయన జీవితంలో ఉన్న ఆయన దేవుడు యేసుప్రభు ఆయన ద్వారా చేస్తున్న కార్యాలు చూసిన వినోబాబాబు గారు పిలిచి, అయ్యా పలాని ఏరియాలో భయంకర గజ దొంగలు ఉన్నారు, ఎవ్వరూ వాళ్ళని మార్చలేకపోతున్నారు, మీ మాటలు వింటుంటే యేసుప్రభు మారుస్తాడని నాకు అర్థమైపోతుంది, మీరు వెళ్తారా అని అడిగాడు. కిషన్ సింగ్ గారు అన్నారు, యేసుప్రభు మార్చగలిగిన దేవుడు, ఎలాంటి వారినైనా ఆయన మారుస్తాడు, నేను వెళతా అని ఆ పంజాబ్ అడవుల్లోకి వెళ్ళాడు. గజ దొంగలు ఆయన చూచారు, ఆయన తీసుకుని వెళ్ళారు, పట్టుకెళ్ళిపోయారు. ఇంత దొరలాగా ఉన్నాడు ఈయన, ఏదో ఉన్నట్టు దీని దగ్గర కాజేద్దాం, తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆ దగ్గర ఉన్న సంచిని తీస్తే ఆయన దగ్గర బైబిల్ ఉంది, ఇంక ఏమీ లేవు, ఒక టవలో ఒక బైబిల్. ఎవరయ్యా మీరు? నేను ఒక సాధువుని, యేసై సాధువుని, నా పేరు కిషన్ సింగ్ అన్నాడు. యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చుతాడు. మీరు ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నారు, నరహంతకులు అయిపోతున్నారు. మీ జీవితం ఇంత భయంకరమైపోయింది, ఎంతమందిని మీరు చంపారు, ఇంత బంగారము ఇన్ని వస్తువులు తెచ్చారు, మీకు నెమ్మది ఉందా? యేసు ప్రభు మీకు నెమ్మదిని ఇవ్వగలడు, యేసు ప్రభు మీకు సమాధానం ఇవ్వగలడు, యేసు ప్రభు మీకు భద్రత ఇవ్వగలడు. నన్ను మార్చాడు యేసు ప్రభు అని కిషన్ సింగ్ గారు యేసు ప్రభు ఆయన ఎలా మార్చాడో సాక్ష్యం చెప్పాక, మీరింత చెప్తున్నారు, మా గురువు గారు చూడు దేవ్ సింగ్, ఆయన చేయి చచ్చుబడిపోయింది, ఎవరు బాగు చేయలేకపోయారు, మీ యేసు ప్రభు బాగు చేస్తాడా? నువ్వు నమ్మితే యేసు ప్రభు తప్పక బాగు చేస్తాడు. ముందుగా ఆయన లోపలికి అలా తీసుకెళ్ళిపోగానే చుట్టూ ముట్టారు, తుపాకులు రెడీ పెట్టారు కాల్చేయటానికి. మీరు నన్ను కాలిస్తే నా దగ్గర ఏమీ లేదు, చూసుకోండి. ఎవరు నువ్వు? ఒక సాధువుని, యేసే సేవకుడిని. అందరు తుపాకుల కింద పెట్టారు, మాట్లాడుతున్న మాటలు విన్నారు. ఆ తర్వాత దేవ్ సింగ్ అని ఆయన చూపించారు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఇంత పెద్ద గడ్డం, చెయ్యి చచ్చుబడిపోయేందుకు కుడి చెయ్యి. నీ దేవుడు మారుస్తాడు, సహాయం చేస్తాడు అంటున్నావుగా, ఈయన మారుస్తావా? నువ్వు నమ్మితే నా యేసయ్య రెడీ అన్నాడు. ఏంటి? నువ్వు నమ్మితే నా యేసయ్యని, ఈ దేవసింగని మార్చడానికి, బాగు చేయడానికి ఆయన రెడీ, నువ్వు నమ్మితే. యేసయ్య గురించి చెప్పాడు, ప్రార్థన చేస్తున్నాడు, చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ హస్తం పెట్టి మీద ఈ చేతిని మీరు ముట్టండి అని ప్రార్థన చేస్తూ ఉండగానే చెయ్యి అంతా ఉనికిపోతున్నాడు. చూస్తూ ఉండగా చెయ్యి సెట్ అయిపోయింది, వచ్చేసింది, చెయ్యి బాగైపోయింది దేవసింగ్ది. ఎదురుగా గురువు గారు, ఆ తర్వాత రంభా సింగ్ అనే పెద్ద గజ దొంగ నాయకుడు ఆయన. దేవసింగ్ పెద్దోడైపోయాడు, రంభా సింగ్ నడిపిస్తున్నాడు, పెద్ద బ్యాచ్ ఉంది లోపల గోలో. కళ్ళ ముందు గురువు గారు చేయి బాగా చూసినటువంటి రంభా సింగ్ తట్టుకోలేకపోయాడు. ఇంత గొప్ప దేవుడా యేసుప్రభు, యేసుప్రభు నన్ను కూడా మారుస్తాడా? అవునయ్యా, మనం రక్షించాలనే పరలోకం నుండి యేసుప్రభు నరావతారి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన సమస్యలను తీర్చాలనే కొమ్మగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా పెట్టి మనకు రక్తం చిందించాడు. ఆయన సిలువలో కాచిన రక్తము పాపాలను పరిహరించేది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది అని యేసయ్య ప్రేమను ప్రకటించాడు దైవజనుడు. ఎదురుగా గురువుగారు దేవ్ సింగ్ మారిపోయాడు, చెయ్యి బాగైపోయింది. అంటున్నాడు, ఇక నుండి నేను ఈ దొంగతనం అనే వృత్తిలో ఉండలేను, వెళ్ళిపోతానా అన్నాడు. రంభా సింగ్ అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యా రండి. ఒక్కొక్క గది చూపిస్తున్నాడు. ఒక గదిలో ఎముకలున్నాయి, ఒక గదిలో పురిలున్నాయి, ఒక గదిలో బంగారం ఉంది, ఒక గదిలో వజ్రాలు ఉన్నాయి, ఒక గదిలో డబ్బు కట్టలున్నాయి. ఇన్ని సంపాదించాను, నెమ్మది సమాధానం నాకు లేదు. ఇంత భయంకర పాపిని, నరహంతకుణ్ణి, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా? ఇంత భయంకరంగా బరువు ఉన్నటువంటి గొడ్డలి తేల్తదా?
ఇంత భయంకర జీవితము, నా జీవితాన్ని యేసయ్య మారుస్తాడా, నన్ను క్షమిస్తాడా? నువ్వు ఒప్పుకుంటే, 1 యోహాను 1:9, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. ఒప్పుకుంటే నువ్వు రంబా నీ పాపాలు ఒప్పుకుంటే యేసే తప్పకుండా క్షమిస్తాడు. మోకరించి ఏడుస్తున్నాడు రంబా సింగ్. యేసు ప్రభువా, మీ సేవకుడు వాక్యం చెప్పాడు, నేను భయంకర నరహంతకుడిని, నన్ను క్షమిస్తావా? తన పాపాలన్నీ ఒప్పుకొని రక్షించబడ్డవాడై బయటకు వస్తూ మిగిలినవాడు చెప్తున్నాడు, ఇక నుండి నేను ఈ దొంగతనంలో ఉండలేను, మీరు కూడా బయటికి రండి, మనకి ఇది వద్దు, మనం లొంగిపోదాం ప్రభుత్వానికి అంటే, అక్కర్లేదు, మేము లొంగం, మాకు ఆస్తి కావాలి, నీకు మాకు సంబంధం లేదు అని ఇద్దరిని వదిలేశారు. బంగారం అంతా పంచుకొని మూటలు కట్టుకొని గుర్రాల మీద వెళ్ళిపోతున్నారు ఎటోళ్ళటు. వీరేమో ఇద్దరు ఏమి లేని వారు రిక్తులుగా వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి ఏడుస్తున్నారు. మాలాంటి గజ్జి దొంగలను యేసు ప్రభువు మార్చాడు. గొప్ప దైవజనుడు సాధు కిషన్ సింగ్ అంట ఆయన వచ్చాడు. యేసు ప్రేమ ఎంత గొప్పదో ఆయన చెప్పాడు. ఆచార్య వినోబా భావే నన్ను పంపాడు, మీకు ఎవరు మిమ్మల్ని మార్చలేకపోతున్నారట, యేసే మారుస్తాడని మీ దగ్గర మీకు చెప్తే, యేసే మారుస్తాడని నేను మీ దగ్గరికి వచ్చాను అని యేసే గురించి చెప్పాడు. చూస్తుండగా నా గురుగారు చెయ్యి బాగా అయిపోయింది, ఇదిగో ఈయనే నా గురువు దేవసింగ్. అయిలారా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మీరు ఏమన్నా చేయండి, దొంగలమే లొంగాం. ప్రియులారా, అలా అయిపోయింది. వారు స్టేషన్లో కొన్ని రోజులు గమనించి వారిని వదిలేశారు. యేసు ప్రభు మార్చాడు కాబట్టి మేము మార్చలేకపోయాం, యేసయ్య మార్చాడు, వెళ్ళండి యేసయ్య ప్రేమను ప్రకటించండి అని వదిలేశారు పోలీసు వాళ్ళు. వీళ్ళు ఎతుకుతున్నారు కదా మిగిలిన వాళ్ళని. వీళ్ళు ఏం చేశారు, అటు ఇటు పోట్లాడుకొని గొడవలు పడుకొని మొత్తానికి ఎవరు వాళ్ళు పంచుకొని మూటలతో బయలుదేరారు. ఈ పోలీసులు వెతుకుతున్నారు కదా, మూటలతో కనపడ్డారండి. వాళ్ళు పారిపోవాలని వెళ్తుంటే దాదాపు అందరిని పట్టుకొని బంగారం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసుకొని దాదాపుగా 20 మంది పైన ఉన్నారు, అందరినీ చెప్పండి జైలు పడేశారు. ప్రభులోకి వచ్చిన వారేమో భద్రంగా ఉన్నారు, కొమ్మ దగ్గరికి వచ్చిన వారు భద్రంగా ఉన్నారు, తేలారు. ఎంత బరువైన జీవితాలు బారిపోయినాయి. కొమ్మను విడిచిపెట్టి డబ్బు కొరకు వెళ్ళిన వారు బందీలుగా పట్టబడి జైలు పాలయ్యారు. ప్రభు దగ్గరికి వచ్చావా, ఆశీర్వాదం నీకు. ఆయన నిన్ను రక్షించాలనే పరమభాగ్యను వదిలి లోకానికి వచ్చాడు. ఆ కొమ్మ నీ సమస్యలు తీర్చేది యేసయ్య. కొమ్మ యేసయ్యకి సాదృశ్యం, గొడ్డలి నీ జీవితానికి సాదృశ్యం, ప్రవాహము లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. పాపములో పడిపోయిన నిన్ను విడిపించేవాడు యేసయ్య. ఆయన నమ్ము. నీ జీవితం విడుదలకు సహాయపడేవాడే దైవజనుడు ఎలీషా. పడిపోయిన నీ జీవితాన్ని యేసయ్య ద్వారా పైకి లేపేవాడే దైవజనుడు. నీ కుటుంబానికి ఆనందం ఇచ్చేవాడు దైవజనుడు. నీ సమస్యలను తీర్చేవాడు దైవజనుడు. ఎక్కడ పడిందో అక్కడ లేపేవాడు దైవజనుడు. ఎలీషా కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చాడు. నీ కుటుంబానికి ఆనందం కావాలా? నీ కుటుంబానికి నెమ్మది కావాలా? అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకాలా? రా, వాక్యం విను, దైవజనుడి దగ్గరకు రా, దైవజనుడు నీతో ఉంచుకో. దైవజనుడిని, అయ్యా నాతో నీవు రావాలి అన్నాడు శిష్యుడు. దైవజనుడు వచ్చాడు. దైవజనుడు నీతో ఉంటే, దైవజనుడితో నువ్వు ఉంటే నీ సమస్యలు యేసయ్య ద్వారా తీర్చబడితే దైవజనుడు యేసయ్య దగ్గర నడిపిస్తాడు. ఎలాంటి సమస్య అయినా యేసయ్య ద్వారా దైవజనుడు తీరుస్తాడు. గొడ్డలి, పడిపోయిన గొడ్డలి, అరువుతో ఎవరితో అప్పు తెచ్చిన గొడ్డలి దైవజనుడి దగ్గర కేకలు వేసినప్పుడు, సరైన ఎక్కడ పడిందో దైవజనుడికి చూపించినప్పుడు, కొమ్మ వేయగానే, యేసయ్యను వేయగానే యేసయ్య ద్వారా సమస్య తీరింది. కాబట్టి నీ సమస్యలు నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత తెలివితో, నీ సొంత పద్ధతులతో తీర్చుకోలేవు. కాబట్టి ఏ సమస్య నీ దగ్గర ఉందో గుర్తించు. గొడ్డలు ఎక్కడ పోయిందో గుర్తించు. జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చినాయో గుర్తించు. దేవుని సేవకుడి దగ్గరికి రా, చెప్పు, ప్రార్థన చేయి, దైవజనుడితో సంబంధం పెట్టుకో, ప్రభు కొరకు బ్రతుకు,
సాక్షిగా నిలబడటానికి ప్రభు సహాయం చేస్తాడు. అటు కృప ప్రభు ఇచ్చి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకున్నగాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. చెప్పండి ప్రభుకి, ప్రభువా గొడ్డలి నేనే, సమస్యలకు కారకుడు నేనే, లోకంలో కొట్టుకుపోతున్నాను, లోకాశలలో, లోకపు మాటల్లో, శరీరాశలో, నేత్రాశలో, గర్వంలో కొట్టుకుపోతున్నాను, అహంలో కొట్టుకుపోయాను. సమస్య నేనే, కష్టాలకు కారణం నేనే, ఇబ్బందులకు కారణం నేనే, అనారోగ్యానికి కారణం నేనే, నా బిడ్డలకు వచ్చే ఆశీర్వాదానికి, నా కుటుంబానికి వచ్చే ఆశీర్వాదానికి, ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం నేనే. నా బిడ్డలకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోవటానికి నేనే కారణం. నన్ను క్షమించవా? అర్థమయ్యిందయ్యా మునిగిపోయింది నా జీవితం అని, కొట్టుకుపోతుందని అర్థమయ్యిందయ్యా, నెమ్మది లేదని అర్థమయ్యిందయ్యా, నీ సేవకుడు లేకపోతే దిక్కు లేదు అని అర్థమయ్యిందయ్యా, నా సమస్యలు తీరవు అని అర్థమయ్యిందయ్యా. నీ సేవకుడు కొమ్మ ఆయన నిన్ను చూపిస్తాడు, నీ ద్వారా నా సమస్యలు ఎలాంటివైనా తీర్చబడతాయి. యేసయ్య లేకుండా ఏ సమస్యలు తీర్చబడవు, యేసయ్య ద్వారానే ఎలాంటి బరువైన సమస్య అయినా తీర్చబడుతుంది అని విన్నాము. ప్రభా కనికరించు. యేసు ప్రభా, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు, మీరిచ్చిన మాటలను బట్టి వందనాలు. వినటం కాదు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. నీవిచ్చిన వాక్కులు మాలో లోతుగా పంచిని అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు మీరు మలచండి. ఎక్కడ మా సమస్యల కారణమో, మా సమస్యలకు ఎక్కడ దేనివల్ల కారకమైనయో, దేనివల్లనే మేము సమస్యల్లో పడ్డామో, ఏ లోకము మమ్మలను, ఏ పాపము మమ్మలను ముంచేసిందో గుర్తించి నీ బిడ్డలకు చెప్పుకొని విడుదల పొందుకొని, గొడ్డలి మీ సేవకుడు ప్రార్థించాక కొమ్మని ముందు పెట్టినప్పుడు తేలింది కదా, గొడ్డలి సమస్య తీరింది కదా. మీ ద్వారా, మీ సేవకుల ద్వారా మేము సమస్యలు తీర్చుకొని ముందుకు సాగుటకు దయచూపు. విత్తబడిన వాక్యాన్ని ముద్రవేయి, భద్రపరచు. అహం తీసివేయి, లోకం తీసేయి, వ్యర్థత్వం తీసేయి. నీకు ఇష్టం లేని పాపాలు మాలో వద్దు తండ్రి, నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయి. మునిగిపోయినా కొట్టుకుపోతున్న మా జీవితాన్ని మార్చేది నీవే అని ఎరిగి వచ్చాము. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి, విత్తిన వాక్యానికి ముద్ర వేయండి. బలహీనమైన వారిని ముట్టి బాగు చేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని, రక్షణ లేని వారిని, పాపపు నైజంలో ఉన్నవారిని, సమాధానం పోగొట్టుకున్న వారిని మీరు దర్శించుము. మీరు వారితో మాట్లాడు. లోతైన పశ్చాత్తాపం వారికి ఇచ్చి నీ కొరకు నిలబడినట్లుగా దయచూపు. వినటం కాదు, శిష్యులు మీ దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు కాబట్టే దైవజనుని విలువ తెలిసిన వారై దైవజనుని చెప్పుకొని సమస్యను తీర్చుకున్నట్టుగా నైనా మా సమస్యలు మీ ద్వారా తీర్చుకోవటకు దయచెప్పు. అయోగ్యుడు నా ప్రార్థన ఆలకించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరము లేచి నిలబడి 33వ పాట పాడుకుందాం. 33. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. రక్తం తోడా కడిగి వేశాడే, రక్తం తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడి, తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, ఎవ్వరు వదిలినా యేసయ్యను నమ్మావా వదిలివేయడు. ప్రభుని గట్టిగా పట్టుకోండి, ప్రభు కొరకు బ్రతకండి. వీళ్ళు నన్ను వదిలేస్తే ఏమైపోతానో, వాళ్ళు నన్ను వదిలేస్తే ఏమవుతానో అనుకుంటున్నారేమో. ఎవరు నిన్ను వదిలినా యేసయ్య వదలడు. యేసయ్య కొరకు నిలబడు, యేసయ్యని గట్టిగా పట్టుకో. యేసయ్యని వదిలి ఎవరెవరినో పట్టుకొని నీ జీవితాన్ని నష్టపోబాకు. యేసయ్యని వదిలి ఎవరెవరినో పట్టుకొని నీ జీవితాన్ని పోగొట్టుకోబాకు. ప్రభువుని పట్టుకో, కుటుంబాన్ని కాపాడుకో, జీవితాన్ని కాపాడుకో, అనేకులను కాపాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. త్వరగా రమ్మా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా అది నాదే. నాకైతే అప్పుడు దాకా ఉన్నాడు. పాటలో పోయి ఆకలి అవుతుందంటే టిఫిన్ చేసి వస్తున్నాను. నేను కూడా అనుకున్న వాళ్ళ తాత ఉండడు. ఎంత ఆలస్యం కాల పోయిండు. మరి ఎప్పుడు ఎవరి బండి ఎక్కిపోయిండో ఏమో. మరి అంత 10 నిమిషాలు కూడా పట్ల పేటలో పామన్ ఎలకల మందు తిని ఉండడంట. పేటలో పడుకొని ఉండడని నాగయ్య కొడుకు వచ్చి చెప్పిండు. ఇప్పుడేరా పోయింది, లేదయ్యా కొట్టుకాడు ఉన్నాడు చూడయ్య అంటే, కాదు చెప్పగానే వాడు నాకు చెప్పకుండా అవతను ఉరికిండు. ఉరికేరికే నాకు అసలు కుప్పకు వెళ్ళినట్టు ఉండి నాకే దారి తెలియక చర్చి కాడికి వచ్చేరికే సీతారామయ్య ఉన్నాడు. అయ్యా ఇట్లా అంటా నన్ను దేశపోయ్యా అని అవతను నేను పోయేటప్పటికి ఆ గేటు కాడు ఒక పిల్లగాడిని తీసుకొని ఈ అబ్బాయి ఆ బండి ఆడేసి ఇంకొక బండి ఉంటే ఆ బండి మీద తీసుకొని పోయి నేను పోయేరికి కక్కెత్తున్నారు. నాకు ప్రార్థన చేసుకోవాలన్నా నాకు ప్రార్థన నడవాల. ఇది జీవితం, నా జీవితం అంతా ఇదే పోతుంది. నేను చేసిన పాపం ఇంత ఒక్కటికి పాపం చేశాను కదా. నాకు అసలు ప్రార్థన నడవటంలా గుండె రాయిపోయింది. అసలు ఒక కారు వేసుకొని ఎరుపు నుంచి వచ్చారు. ఇంకా అసలు నాకు గుండె ఇలా అంతలే కూర్చున్నా. వాళ్ళు ఇక్కడ కక్కిచ్చారు. కక్కించాక చిన్నబా ఇది 3 రోజులకి అయినా దీని ప్రమాణం చూపించిందంట. ఇక్కడ ఉంటాం, ఇది కాదు ప్రైవేట్గా పోదాం చిన్నమ్మ అన్నాడు. పోతే నువ్వు డబ్బులు తట్టుకోలేవు అని అన్నాడు ఒక మాట. నేను అన్నా పోతే వాడు 1 ఎకరం బాధ్యత నేనేం చేసేదయ్యా, నా జీవితం అంతా ఇంతే పోతుందని నేను కూర్చున్నాక అడిగిపోయాక కక్కితే పడ్డది. కంపౌండర్ అన్నాడు పడది ఆలస్యం లేదు, నీకేం కాదు అది ఆయన చెప్పిండు. పిల్లగాడిని అడిగితే నాకేం లేదు తేటగానే ఉందన్నాడు. అయ్యగారికి ప్రార్థన చేయడానికి నేను ఏమీ దేశపోలేదు కానీ నాకు అయోమయం అయిపోయింది. మరి ఏ శ్రమ చేయించింది ఎవరో చెవు కాడబెట్టి ప్రార్థన వినిపించారు. నేను అయ్యగారికి చెప్పలా, నన్ను క్షమించయ్యా, ఇది నాకు క్షమించు సాయం నాయన.
తగ్గింది. ఇంటి ఆరోగ్యంగా ఉండడు వచ్చిండు సాయం చేస్తాడు. ఆమె అలా పెంచుకోవటం రాకుండా ఇష్టం వచ్చినట్టు వదిలి మళ్ళీ దేవుడు అంటే తప్పు కదా. యేసుప్రభు క్షమించు, మీరే ఈ బిడ్డ యొక్క ఈ తల్లి యొక్క విశ్వాసాన్ని పెంచు. ఇష్టం వచ్చినట్టు గారాభంగా పెంచి ఆడిని పాడు చేసి అలా ఆడు బుద్ధి లేని విధంగా ప్రవర్తిస్తే ఏడిస్తే ఉపయోగం ఏముంది? లోతుగా పశ్చాత్తాపడి దిద్దుకుంటే ఇప్పుడే విన్నా ఎక్కడ పోయిందో అక్కడ ఎతకాలి, అంతేగాని ఎక్కడో ఒకరి దగ్గర పోకూడదు. ఒక దగ్గర ఎతికితే దొరకదో. దైవజనుడికి సరిగ్గా చెప్పాలి, సమస్య అప్పుడు తీరుతుంది. కాబట్టి ప్రభువా మీ కొరకు వీరిని నిలబెట్టు, విన్న వాక్యాన్ని ముద్రవై ఫలాలివు, అనేకులు దీవెనకరముగా మా జీవితాన్ని సేవను చేయి. వింటం కాదు బ్రతకడం నేర్పు. మా ముందున్న ప్రతి సమస్యను మీరు తీర్చేవాడని, యేసయ్య ద్వారానే ఎంత బరువైన సమస్య అయినా ఎంత కష్టమైనదైనా కొమ్మ వేస్తే గొడ్డలు తేలింది. లోకము పాపములో మునిగిపోయినవాడు, కష్టాలలో కొడుకుపోయినవాడు దేవుని సేవకుడు యేసయ్యను చూపిస్తే యేసయ్య ద్వారా నిజమైన దైవజనుడు విడిపిస్తాడు అని గ్రహించుకొని ప్రతి ఒక్కరూ నీలో నడిచినట్లుగా దయచూపండి. విత్తిన వాక్యాన్ని ముద్రవే భద్రపరచు ఫలాలు ఇవ్వండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించండి. యేసున నడుచున్నాం తండ్రి, ఆమెన్. తనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి, ప్రవక్తల శిష్యులు దైవజనుని విలువ గుర్తించి మునిగిపోయిన గొడ్డలి దైవజనుడికి ఉన్నట్టు చెప్పి మునిగిపోయిన జీవితాలు, సమస్యలు ఉన్న జీవితాన్ని యేసయ్య ద్వారా సహాయం పొందుకున్నట్లుగా మనం కూడా ప్రభు ద్వారా యేసయ్య ద్వారా ఎలాంటి సమస్య అయినా తీర్చబడుతుందని విన్నాం కదా. ఆ ప్రభు ద్వారా మన సమస్యలు తీర్చుకునే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకునుగాక. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన తోడుగా ఉండి నిజ మార్గంలో ప్రభువు మనల్ని నడిపించి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.